హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. చంద్రబాబు గారు ఒకవైపున సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. అయితే అమరావతిలో గతంలో తీసుకొచ్చినటువంటి ఒక సింగపూర్ టౌన్ ప్రతిపాదన 1600 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదన్నా కేసులు వస్తే ఇంగ్లాండ్ కోర్టులో విచారించాలంటూ చట్టం ఒప్పందం చేసుకోవడం, ఆ తర్వాతన ఆ స్కీముని జగన్ ప్రభుత్వం వచ్చాక దాన్ని రద్దు చేసింది. అందులో ఉన్నటువంటి రూల్ ప్రకారం రద్దు చేస్తే రెండింతల పరిహారం కట్టాలి అన్నటువంటి ప్రతిపాదన నుంచి కూడా మొత్తం పక్కకి తప్పుకుని సింగపూర్ సైలెంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ సింగపూర్ని అనవసరంగా పంపించేశారు. సింగపూర్ వాళ్ళు చక్కటి పెట్టుబడులు పెట్టగలిగినటువంటి వాళ్ళు, అలాగే మంచి డెవలప్ చేయగలిగిన వాళ్ళు. అమరావతిలో సింగపూర్ని భాగం చేస్తామని చెప్తోంది ప్రభుత్వం. సింగపూర్కి చంద్రబాబు గారితో పాటుగా లోకేష్ గారు, నారాయణ గారు, భరత్ గారు వీళ్ళందరూ కలిసి మంత్రులు టోటల్గా టీం వెళ్తోంది సింగపూర్లో విజిట్ చేయడానికి. 6 రోజుల పాటు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక సుదీర్ఘమైనటువంటి పర్యటన. దాన్నే మళ్ళీ పాత తప్పులు తీసుకురావడానికి అంటూ విమర్శ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండో పక్కన అమరావతిలో కొన్ని ప్రాంతాలలో రైతులు ఏదైతే కొత్తగా భూ సమీకరణకి ఇవ్వమని చెప్తున్నారు, ఇచ్చినటువంటి చోట్ల వాళ్ళు ఎక్కడ మా ప్లాట్లు అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలేంటి, ఏది నిజం ఏది అబద్ధం, అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జడ శ్రవణ్ కుమార్, హైకోర్టు న్యాయవాది, అలాగే జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకులు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈ సింగపూర్ టూర్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు సింగపూరు కావచ్చు, మలేషియా కావచ్చు, చైనా కావచ్చు, బీజింగ్ కావచ్చు, ఎక్కడికైనా సరే ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులు లేకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెళ్ళటాన్ని ప్రాథమికంగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రాబబ్లీ వాళ్ళు సింగపూరు లేకపోతే అమెరికా ప్రయాణాలు ఇవన్నీ ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేరే దేశానికి లేకపోతే మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాల్లోకి వెళ్ళి వాళ్ళ పరిపాలన ఎలా కొనసాగుతుంది, అక్కడ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, లేకపోతే అక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఎలా గ్రోత్ అవుతున్నాయి, లేకపోతే అక్కడ ఏ విధమైనటువంటి జీవన ప్రమాణాలు ఉన్నాయి, అక్కడ రైతులు ఎలా ఉన్నారు, ఫ్యాక్టరీస్ ఎలా ఉన్నాయి, అంటే ఒక పక్క రాష్ట్రాలు లేదా పక్క దేశాలు అద్భుతంగా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి బహుశా ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి తర్వాత ఉండేటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే రెస్పెక్టివ్ మినిస్టర్స్ కావచ్చు. ఇప్పుడు చాలామంది మినిస్టర్లు గుజరాత్ వెళ్తూ ఉంటారు, అక్కడ ఏదో కొంత మంచి డెవలప్మెంట్ జరుగుతుంది అని. సో ఇట్లా ఒక రాష్ట్రంకి ఒక దేశానికి వెళ్ళటాన్ని ప్రాథమికంగా నేను తప్పు పట్టలేను, ఎవరు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మనం వెళ్తున్నది దేనికి, చేస్తున్నది ఏంటి, మనకు వస్తున్నది ఏంటి, ఈ 3 అంశాల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన చూడాల్సిన అవసరం ఉందని అయితే మా పార్టీ భావిస్తుంది. నేను అనుకోవటం 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే. బహుశా ఇప్పుడున్నటువంటి 3 ప్రభుత్వాలే అధికారంలో, మూడు పార్టీలే అధికారంలో ఉన్నాయి. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పార్టీలో లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి జనసేన అప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది, అప్పుడు ప్రభుత్వంలో పాటు ప్రచారం చేసింది, రైతులకి భూసేకరణ విషయంలో రైతులకు భరోసా ఇచ్చింది, అమరావతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యింది. అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ రమారమి 2018 వరకు అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీతో కలిసే ఉన్నాయి. సో 2014 నుంచి 2019 వరకు పరిపాలించినటువంటి ఈ ప్రభుత్వం, సాయి గారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు కూడా సింగపూర్ తరహా పరిపాలనే అని అమరావతిలోని. కానీ అమరావతిలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటి అనేది ఫస్ట్ ప్రజలకు చెప్పాలి, నెంబర్ 1. నెంబర్ 2, కనీసం అమరావతి మీద గజిట్ కూడా ఇప్పించుకోలేని దుర్మార్గమైన దుస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ తరహా పరిపాలన, సింగపూర్ తరహా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాము, లేకపోతే సింగపూర్ని తలదన్నే రాజధాని ఏర్పాటు చేస్తాము అని చెప్పటం నాకు తెలిసి పిట్టల దొర సామెతలో పిట్టల దొర తుపాకీ పట్టుకొని వచ్చి 1000 రూపాయల నోట్లతోటి పడవలు చేస్తాను, లేకపోతే ఇంకోటి అని కామెడీ పీసులు వస్తూ ఉంటాయి. బహుశా ఆ కామెడీ పీసులాగానే నేను చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూడాల్సి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ పిట్టల దొర వ్యవహారమే, ప్రతిదీ పిట్టల దొర సామెతలే.
ఈ రాష్ట్రంలో అమరావతి పుట్టిన దగ్గర నుంచి, ఎందుకంటే అమరావతి పుట్టింది చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా. 2014 నుంచి 19 వరకు చేసిన డెవలప్మెంట్ ఏంటి చెప్పండి సార్. రైట్. డెవలప్మెంట్ సింగపూర్ అంటే తరహా బిల్డింగులు పరిపాలన. కట్టడం ప్రారంభిస్తే జగన్ చెడగొట్టాడని కదా చెప్తోంది. వస్తాను సాయి గారు, ఇంకొక 5 మినిట్స్, ఇంకొక 5 చెప్పండి. మినిట్స్, ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ కాబట్టి అవును. ఖచ్చితంగా ప్రజలకు నేపథ్యం తెలియాలి. డైరెక్ట్గా పాయింట్ చెప్పటం చంద్రబాబు నాయుడు ఎట్లా చేశాడు అనేది కాదు, ప్రజలకు నేపథ్యం తెలియాలి. 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీజేపీతో సహా నేను అంటున్నా, విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చుకోలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. అసలు నిర్వర్తించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ భాగస్వామి. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీకి ఉంటుంది. నెంబర్ 2, నేనేమంటానంటే ఇప్పుడు 2024 తర్వాత పోనీ కళ్ళు తెరుచుకున్నారు, అమరావతి మీద ఏమన్నా కళ్ళు తెరుచుకున్నారు, అమరావతి మీద నిజమైనటువంటి ప్రేమ ఉన్నది, నిజంగా అమరావతి ప్రజలని ఏదో మంచి చేద్దాము, అమరావతిని డెవలప్ చేద్దాము, దీన్ని రాజకీయాలకు వాడుకుందాము అనే ఆలోచన లేదు. నిజాయితీగా నేను మారిపోయాను, నన్ను నమ్మండి, నాకు ఓట్లేయండి, నేను నిజంగా ఇప్పుడు నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తానని కన్ఫెషన్ ఇచ్చి, జీసస్ దగ్గర కన్ఫెషన్ ఇచ్చి పాపాలు ఒప్పుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు పాపాలు ఒప్పుకున్న కారణంగా ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆయనకు అధికారం ఇచ్చారు. ఈ అధికారంలో మొదటి భాగం, సింహభాగం అమరావతి రాజధాని రైతులు, అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు. అమరావతి ప్రజలే కాకుండా రాయలసీమ, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆశీర్వదించారు కాబట్టి ఆ 2 ప్రాంతాల్లో అంత అత్యున్నతమైన మెజారిటీ వచ్చింది ఆయనకి. సో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులని అడ్డం పెట్టుకొని ఇప్పటికి 13 నెలలు అవుతుంది రమారవి. 13 నెలల్లో కనీసం కేంద్ర ప్రభుత్వంతో చెప్పి ఒక అమరావతి గజిట్గా, అమరావతిని రాజధానిగా కూడా ఏర్పాటు చేసుకోలేని దుర్మార్గమైన పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత కారణం ఏంటో తెలుసా సాయి గారు? నెంబర్ 1, ఒకటే ఒక కారణం. ఈరోజు కనుక అమరావతిని కనుక లీగల్గా రాజధానిగా ఫిక్స్ చేస్తే అమరావతి రైతులు అమ్మయ్యా ఇంకా మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఇక ఈ రాజధాని ఎక్కడికి కదలదు, కాబట్టి వాళ్ళు అమరావతి ప్రజలు లేకపోతే అమరావతిని రాజధానిగా కోరుకునే వాళ్ళు ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. మీకు లీడర్ సినిమాలో గొల్లపూడి మారుతీరావు చెప్తాడు హీరోకి ఒక మాట, పేదవాడు ఆహారం తింటుంటే వాడు ఎక్కడో పాపం కష్టపడి అన్నం తెచ్చుకుంటుంటే అన్నం లాక్కోవాలంట, ప్లేటు లాక్కోగానే ఏదో పాపం కష్టపడి గంజి కాసుకుంటాడంట, ఆ గంజి కూడా లాక్కోవాలంట. ఆ గంజి కూడా లాక్కుంటే పాప ఆకలితోటి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు రైస్ ఫ్రీ అనాలంట మనం. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఆలోచిస్తాడు అంటే, చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడు ప్రజలకు నిరంతరం మనతో అవసరం ఉండాలి. ఈరోజు రాజధాని అమరావతిని కనుక క్యాపిటల్గా కనుక కేంద్ర ప్రభుత్వం చట్టంతో కనుక ఫిక్స్ చేయించాము అంటే ఖచ్చితంగా అమరావతి ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఇక అవసరం కోల్పోతారు, కాబట్టి అవసరం ఉండదు. సో ఈ అవసరం ఉంచాలి అంటే ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేయించకూడదు. మళ్ళీ ఏం భయం పెట్టాలి అంటే 2029 వరకు నేను అనుకోవటం ఇది చేయడు చంద్రబాబు నాయుడు. ఎందుకు చేయడు అంటే అప్పుడు చెప్తాడు ఎలక్షన్లో, మీరు కనుక మళ్ళీ నాకు ఓటు వేయకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అమరావతిని కదిలిస్తాడు. సో నా మాట విని దయచేసి మీరు అమరావతిని రాజధానిగా ఉంచాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, జగన్ వస్తే మళ్ళీ 3 రాజధానులు అంటాడు. కాబట్టి అమరావతిని గజిట్లో ఫిక్స్ చేయించడానికి ఈ ప్రభుత్వం కృషి చేయదు, అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళుతున్న కారణం ఏంటి, లేకపోతే ఆయన వెంట నారా లోకేష్ వెళ్తున్న కారణం ఏంటి? సో మా పార్టీ ప్రాథమికంగా భావిస్తుంది ఏంటి అంటే, ఈ 13 నెలల్లో దోచుకున్న డబ్బులు తీసుకెళ్లి సింగపూర్లో దాచిపెట్టుకోవడానికి వీళ్ళు వెళ్తున్నారనేది మా పార్టీ యొక్క అభియోగం. దానికి ఆధారాలు ఏంటి? ఆధారాలు ఉండాల్సిన అవసరమే లేదు. ఒక రాజకీయ పార్టీ ఎలిగేషన్ చేయాలంటే ఆధారాలు ఉన్నాయా? 6 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడని జగన్ ఆరోపణ చేశాడు. లేదు 15 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడని జగన్మోహన్ రెడ్డి మీద ఆధారం చేశారు. మరి ఈ ఆధారాలు లేని ఆరోపణలు మీరు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మా పార్టీ కూడా ఆరోపణ చేస్తుంది. నువ్వు ఈరోజు రాష్ట్ర రాజధానిలో 1,77,000 కోట్ల రూపాయలు అన్ని విధాలుగా అప్పులు చేశారు 13 నెలల కాలంలో. ఈ 1,77,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఏ ప్రాంతంలో ఖర్చు పెట్టారు? 1,77,000 కోట్ల రూపాయలు 78,000 కోట్ల రూపాయలు రమారమి తీసుకొచ్చినప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టినారు? నేనంటాను
ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అప్పు తీసుకొచ్చి ఈ డబ్బుల్ని మీ స్వప్రయోజనాల కోసం సింగపూర్లో పెట్టుబడులు పెట్టడానికి, సింగపూర్ బ్యాంకుల్లో దాచిపెట్టుకోవడానికి మీ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సింగపూర్ ప్రయాణాన్ని, రాష్ట్ర రాజధాని అమరావతిని అడ్డం పెట్టుకొని మీరు సింగపూర్ వెళుతున్నారనేది అభియోగం. ఖచ్చితంగా దీని మీద ఆ రాష్ట్ర పార్టీ, వాళ్ళ పార్టీ ఖచ్చితంగా ఇది కాదు, మేము వెళుతున్న ఇప్పుడు ఆయన అంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి 45 సంవత్సరాలు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలకు ఆయన ఎక్స్పీరియన్స్గా సింగపూర్ నుంచి వచ్చి నేర్చుకోవాలి. ఈయన సింగపూర్ వెళ్ళి నేర్చుకోవటం ఏంటండి చండాలంగా? వీళ్ళు సింగపూర్ వెళ్ళేది నేర్చుకోవడానికి కాదు, వీళ్ళు సింగపూర్ వెళ్ళేది ఏంటంటే దోచుకున్న డబ్బులన్నీ అక్కడ దాచిపెట్టుకోవడానికి సింగపూర్ వెళ్తున్నారనేది స్పష్టమైనటువంటి ఆరోపణ. ఇది మా పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక విచారణ వేయాల్సిందిగా, విచారించుకో, దీని మీద దోచుకున్న డబ్బులు తీసుకొని వెళ్ళి అక్కడ దాచిపెట్టుకోవడానికి వెళ్తున్నారు, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలనేది నేను నా పార్టీ తరఫున చేస్తున్నటువంటి ఆరోపణ. రైట్. అంటే ఇక్కడ సింగపూర్ వాళ్ళకి సంబంధించి ఇంతకుముందు చేసుకున్న ఒప్పందం మనకు ఐడియా ఉంది. 1600 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేస్తారు, డెవలప్మెంట్ వాళ్ళు చేస్తారు, ఎక్స్పెండిచర్ మనం పెట్టుకుంటాం, ఆ తర్వాత ఎంత రేటుకైనా వాళ్ళు అమ్ముకుంటారు. అదే సందర్భంలో దాంట్లో 10% ఏమో మనకి డబ్బులు వస్తాయి అందులో. కాకపోతే రాష్ట్ర అభివృద్ధికి భారీ ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు అన్నటువంటి దాన్ని క్యాన్సిల్ చేస్తే డబుల్ కాదు, 2 టైమ్స్ డబ్బులు వాళ్ళకి పే చేయాలి. అట్లాగే సింగపూరు అదే ఇంగ్లాండ్ కోర్టులోనే దీని మీద విచారణ చేయాలి. ఇప్పుడు ఈ చట్టం మళ్ళీ తెస్తామంటే మీరేమంటారు? మీ ఇష్టం వచ్చిన చట్టాలు తెచ్చుకోవడానికి రాజ్యాంగం మీ ఎన్టీఆర్ పార్టీ కార్యాలయంలో రాసింది కాదండి చట్టం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రాసింది అనుకుంటున్నారు ఏంటి చట్టం? ఎట్లా కుదురుతుంది? చట్టం పర్మిట్ చేయొద్దా? ఇప్పుడు మీరు, నాకు తెలిసినంత వరకు మీరు కూడా చాలా వస్తువులు కొంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఢిల్లీలో వెళ్ళి ఒక వస్తువు కొన్నారండి. ఢిల్లీలో వెళ్ళి ఒక వస్తువు కొన్న తర్వాత ఆ వస్తువు ఏదైనా కనుక డెఫిషియన్సీ ఉంటే కేవలం ఢిల్లీ న్యాయస్థానాల్లో మాత్రమే కోర్టులు కేసులు ఫైల్ చేయాలని వెనకాల తిప్పి చూస్తే కండిషన్స్లో ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ వ్యాలిడా? కాదు కదా. కేసు ఎక్కడ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది పార్టీలు డిసైడ్ చేసుకోవు, అన్లెస్ అంటే దెర్ ఇస్ అన్ ఆర్బిట్రేషన్ క్లాజ్. కోర్టులు ఎక్కడ కేసు వేయాలి, ఎక్కడ కాంట్రాక్ట్ దానికి ఒక సిపిసిలో ఒక చట్టం ఉంది. సిపిసిలో ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఎక్కడైతే అగ్రిమెంట్ జరిగిందో అక్కడ కేసు వేసుకోవచ్చు, ఏ ప్రాపర్టీ మీద అగ్రిమెంట్ జరిగిందో అక్కడ వేసుకోవచ్చు, ఎక్కడైతే కంపెనీ ఎవరైతే ఈ రెండు పార్టీలు అంగీకరించినటువంటి పార్టీల ప్రధాన కార్యాలయాలు, బ్రాంచ్ ఆఫీసులు ఎక్కడున్నాయో అక్కడ కేసు వేసుకోవచ్చు. రకరకాల జ్యూరిస్డిక్షన్స్ రకరకాలుగా ఫిక్స్ అయి ఉంటుంది. అది చంద్రబాబు నాయుడును సింగపూర్ ప్రధానమంత్రి కూర్చొని, సింగపూర్ మంత్రి కూర్చొని, నేను ఏదైనా పెట్టుబడులతో తేడా వచ్చినా సింగపూర్లో కోర్టుల్లో మాత్రమే వేయాలి అని కండిషన్ పెట్టుకుంటే అది వ్యాలిడ్ అవుతుందా ఏంటి? ఆ పిచ్చి కండిషన్ తయారు చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ నాలాలి. అబ్సల్యూట్లీ అలాంటి కండిషన్స్ పెట్టుకుంటే వ్యాలిడ్ కాదు. ఏదైనా ఒక కాంట్రాక్టు అగ్రిమెంట్ ఎక్కడ జరిగిందో అక్కడ కేసులు వేసుకోవచ్చు. ఏ పార్టీలు వాళ్ళ యొక్క ప్రధాన కార్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందనుకోండి, దేశంలో ప్రపంచంలో ఏ దేశానికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఉందో అక్కడ కేసు వేసుకోవచ్చు. ఆ హైకోర్టులో కేసు వేసుకోవచ్చు, సుప్రీంకోర్టులో కేసు వేసుకోవచ్చు, వాళ్ళు అక్కడ కేసు వేసుకోవచ్చు, మనం ఇక్కడ కేసు వేసుకోవచ్చు. జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్కడ ఉండాలి, ఏంటి ఉండాలి అనేది చట్టం నిర్దేశిస్తుంది, కానీ పార్టీలు నిర్దేశించుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఆర్బిట్రేషన్ క్లాస్ పెట్టుకుంటే ఆర్బిట్రేషన్కి ఎక్కడ కావాలంటే అక్కడ రెఫర్ చేసుకోవచ్చు. వాళ్ళు సింగపూర్లో ఆర్బిట్రేషన్ పెట్టుకుంటే సింగపూర్లో వెళ్ళొచ్చు. అది సివిల్ పరిధిలోకి రాకుండా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా రాకుండా ఉండొచ్చు. అంతేగాని మేము ఇద్దరం డిసైడ్ చేసుకుంటాము, మా ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేసుకుంటాము అంటే లా విల్ నాట్ పర్మిట్. నెంబర్ 1. నెంబర్ 2, సింగపూర్ లాంటి కంపెనీస్ ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తే, నేను అంటున్నాను సార్, 2014 నుంచి, సాయి గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీరు మనం డిబేట్లు చేసుకునేటప్పుడు నాకు తెలిసినంత వరకు రాజకీయపరమైనటువంటి ఆరోపణల కంటే సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి మీరు ప్రశ్నలు అడుగుతారు, నేను సమాధానాలు చెప్తాను. బియాండ్ సబ్జెక్టు నాకు ఇష్టం ఉండదు సమాధానం చెప్పడం. ఐ డోంట్ థింక్ సో మీరు అడగటానికి ఇష్టపడతారని నేనైతే అనుకోను. కానీ ఈ 2014 నుంచి 2024 వరకు ఇంచుమించుగా 5 సంవత్సరాల పీరియడ్ తీసేసేయండి. ఏది జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయలేదనేది అది నిర్విధామం, దానికి మనం దాని జోలికి వెళ్ళొద్దు. ఎందుకు అంటే అది ప్రపంచానికి తెలిసిన విషయమే కాబట్టి. 2014 నుంచి 19 వరకు, 2024 నుంచి 25 వరకు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఒక సింగపూర్ కంపెనీ పేరు చెప్పండి. మాట్లాడితే సింగపూర్ అంటారు. ఒక ఫారిన్ కంపెనీ పేరు చెప్పండి, రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఒక ఫారిన్ కంపెనీ పేరు. వీళ్ళ బతికి ఎలా ఉంటుంది అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వ సొల్లు కబుర్లు ఎట్లా ఉంటాయంటే,
మన అసెంబ్లీలో గవర్నర్ చేత 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించామని, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు సార్? నాకు తెలియదు, మీరు ఫిగర్ చెప్పండి. ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంట? 9 లక్షల కోట్ల రూపాయలు. ఎప్పటి నుంచి? 2024 జూన్ ఈ ఏడాది. జూన్ 11 నుంచి. అవును, ఈ ఏడాది ఎన్ని లక్షల కోట్లు సార్? 9 లక్షల ఉద్యోగం, 9 లక్షల కోట్ల పెట్టుబడులు, 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. సరే సార్, పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పడానికి కాంపిటెంట్ పర్సన్ ఎవరు లీగల్గా? ఇండస్ట్రీస్ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా కాదు, ఇండస్ట్రీస్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన పేరుతో మినిస్టర్ చెప్తుంటాడు అసెంబ్లీలో. ఐఏఎస్ ఆఫీసర్లు, బికాస్ ఎగ్జిక్యూటివ్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ కదా. ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకోండి, 1 లక్ష రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి మినిస్టర్కో చంద్రబాబు నాయుడుకో ఇవ్వను సార్. నేను 1 లక్ష రూపాయలు పెట్టుబడి డీడీ ఇన్ ది నేమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లేదా ఏపీఐసి పేరు మీద ఇస్తా. నేను పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి డబ్బు రూపంలో ఉండదు సార్. నేను ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెడితే, ఆ ఇండస్ట్రీకి డబ్బులు మనకు ఎట్లా వచ్చినాయి అని చెప్తామంటే, ఆ ఇండస్ట్రీ రేపొద్దున ఇక్కడ పెట్టుబడులు పెట్టి, ఇక్కడ ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టి భవనం కట్టి, ఆ భవనంలో ఒక 500 మంది ఎంప్లాయీస్ని పెడితే, ఆ 500 మంది ఎంప్లాయీస్లో వాళ్ళకి జీతాలు ఇచ్చే విషయంలో, 500 మంది ఎంప్లాయీస్ అక్కడికి వచ్చి ఉండే విషయంలో, వాళ్ళు అక్కడ రెంట్లకు హౌసులు తీసుకుంటారు, అక్కడ భోజనాలు చేస్తారు, అక్కడ టిఫిన్ చేస్తారు. సో ఆ సరౌండింగ్ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. కాబట్టి ఉద్యోగాల కల్పన ద్వారా ఆర్థిక అభివృద్ధి అంటే మనీ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం డెవలప్మెంట్తో ఈక్వేట్ చేస్తాం తప్ప, ఒక కంపెనీ ఇక్కడొచ్చి డబ్బులు పెట్టినందువల్ల 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవ్వదు మనకి. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెడతామంటే అర్థం ఏంటి? రైట్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్మెంట్, రైట్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఇంత ఇన్వెస్ట్మెంట్ మేము ఊహించుకుంటున్నాము మా డిపిఆర్ ద్వారా. కాబట్టి 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి మేము అంగీకరించాము అంటే, దట్ డస్ నాట్ మీన్ దట్ 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అకౌంట్లోనూ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో వేస్తుందని కాదు అర్థం. 9 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని హౌ కమ్ దే క్లైమ్ సార్? నాకు చెప్పండి. ఓకే, క్లైమ్ చేశారు కదా, నేను ఇప్పుడు చదువుతాను వినండి. సాయి గారు, ఇది 24/4/2025 సంవత్సరంలో ఈ రాష్ట్ర ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఏపీ సెక్రటేరియట్ సార్. ఇది ఎవరు సార్ ఇచ్చింది నాకు అంటే, డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వైడ్ లెటర్ డేటెడ్ 2800-326/finance/HR/HR1. దీని ప్రకారం సారీ సార్, ఐఎమ్ జస్ట్ సారీ, ఇది ప్రీవియస్ది. ఇప్పుడు నాకు వచ్చినటువంటి లెటరు, ఈ లెటర్ డేటెడ్, ఇన్ఫర్మేషన్ డేటెడ్ ఎప్పుడు అనేది మీకు చెప్తాను. ఇది INC02 12024/19/2025 డేటెడ్ సో అప్రూవ్ డేట్. సాయి గారు, లాస్ట్ మంత్లో నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరు అంటే, ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మా పార్టీ అడిగితే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే రైట్ ఫ్రమ్ 2024 టు ఈ రోజు వరకు కూడా ఇంచుమించుగా 13 నెలల కాలంలో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఎన్ని, ప్రపోజ్డ్ ఇండస్ట్రీస్, ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, టోటల్ 32 industries have been approved by the government from 11/6/2024 to 25/2/2025. 32 ఇండస్ట్రీస్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావడానికి అంగీకరించినాయి. ఇంతవరకు ₹1 కూడా గ్రౌండింగ్ కాలేదు. యాజ్ పర్ దిస్ రిపోర్ట్, ఇన్ఫర్మేషన్ గివెన్ బై ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, నాట్ ఈవెన్ సింగిల్ ఎన్పీ వాజ్ గ్రౌండెడ్. దీంట్లో వీళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే, 11 లక్షల కోట్లు అన్నారు కదా, వీళ్ళు 11 లక్షల కోట్ల రూపాయలు అన్న ఇన్వెస్ట్మెంటు, వీళ్ళు ఇచ్చినటువంటి కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, సాయి గారు, కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ వాజ్ ఇన్వెస్టెడ్ యాజ్ ఆన్ టుడే. నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు కూడా కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే, రఫ్గా ఈ 32 ఇండస్ట్రీస్కి మొత్తానికి క్యాలిక్యులేషన్ చేసుకుంటే కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చిందో తెలుసా? 72,000 కోట్లు అండి. నిజమా? నేను మీకు లెటర్ పంపిస్తాను చూడండి. ఓకే, నేను మీకు లెటర్ పంపిస్తాను చూడండి. ఈ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా డబ్బులు వచ్చింది కాదు. ఈ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే రమారమీగా ఉన్నటువంటి రమారమీగా 1-2 ఇండస్ట్రీస్ మినహాయిస్తే నాట్ ఈవెన్ 1 లక్ష కోట్ల లోపు కూడా లేదు. మరి ఎట్లా 9 లక్షల కోట్లు క్లెయిమ్ చేస్తారు సార్ వాళ్ళు? చెప్పండి నాకు.
చూడండి, నేను నేను మీకే చదివి వినిపిస్తా. ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ ఎకోరెన్ కర్నూలు అండ్ నంద్యాల వీళ్ళు 3,142 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతామన్నారంట. తర్వాత ఎస్ఏఈఎల్ సోలార్ ఎంహెచ్పి1 ప్రైవేట్ లిమిటెడ్ అనంతవరపాడు ప్లస్ కడపలో కలిపి 1,728 కోట్లు పెట్టుబడి పెడతామన్నారంట. తర్వాత టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు 2,000 కోట్లు పెట్టుబడి పెడతామన్నారంట. తర్వాత ఎన్ఎస్ఎల్ రెన్యూవబుల్ సిపిపి ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ ఎంఎస్ ఎకోరెన్ అనంతపురం వీళ్ళు 567 కోట్లు పెట్టుబడి పెడతామన్నారంట. తర్వాత నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ వీళ్ళు 14,328 కోట్లు పెట్టుబడి పెడతామన్నారంట. నాకు పెట్టుబడి పెట్టలా. తర్వాత మెగా ఇంజనీరింగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ మెగా ఇండస్ట్రీస్ వీళ్ళు 10,300 కోట్లు పెడతామన్నారంట. తర్వాత ఆస్పెరి రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురం ప్లస్ సత్యసాయి జిల్లాలో కలిపి 917 కోట్లు పెట్టుబడి పెడతానన్నారంట. 150 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నారంట. అనంతపురం రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు 972 కోట్లు పెడతామన్నారంట. తర్వాత ఎకో ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనంతపురం ప్లస్ సత్యసాయి జిల్లాలో కలిపి మెగా పవర్ 201 మెగా పవర్ విండ్ పవర్ ప్రాజెక్టు పెట్టడానికి 1,651 కోట్లు పెట్టుబడి పెడతా ఉన్నారంట. 255 మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారంట. ఈ 100, 200, 300, 400 కోట్లు పెట్టుబడులు పెడతాము అని చెప్పింది 9 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్పేసి మనం డప్పాలు కొట్టేసుకుంటే, మన పెద్ద విజయోత్సవాలు పెట్టుకుంటే, మన పక్కనే P4 సిస్టమ్ని ఇన్వాల్వ్ చేస్తామని చెప్తుంటే, అమరావతిని సింగపూర్ చేస్తామని చెప్తుంటే, అమరావతిని మలేషియా చేస్తామని చెప్తుంటే, ఆ పక్కన ఉన్నటువంటి తాడికొండని ఏంటది షిమ్లా అమెరికా తలదనేటువంటి సిటీని ఏర్పాటు చేస్తామని చెప్తుంటే ప్రజలు ఎవరు సార్ నమ్మేది? మీ స్టాటిస్టిక్స్ ఏమి ఇలాగ ఉంటాయా? మీ మాటలు మాత్రం కోటలు దాటుతాయా? మరి వీళ్ళని పెట్టల ద్వారా పరిపాలన అనక, చంద్రబాబు నాయుడిని పెట్టల ద్వారా పరిపాలన చేస్తున్నావు అనక, ఆయన ఇచ్చే హామీలు పెట్టల ద్వారా హామీలు అనక, ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గులబాజీ ప్రభుత్వం, దగాకోరు ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, దమ్ములేని ప్రభుత్వం, అబద్ధాలు చెప్పే ప్రభుత్వం అని అనక ఏమంటావు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో గూగుల్, ఇన్ఫోసిస్ ఇవి లేవు. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈ 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాము అని చెప్పింది, పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పడం నెంబర్ 1 మిస్టేక్, తప్పు. ప్రభుత్వం అబద్ధం చెప్పకూడదు. నెంబర్ 2, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఆ 9 లక్షల కోట్లైనా ఎవరెవరు పెడతామన్నారు, ఎక్కడ పెడతామన్నారు, సమాధానం చెప్పండి. మీరు అధికారుల దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుందా? మీరు మాత్రం ప్రజల ముందు మాత్రం ఇలా మాట్లాడతారా? అరే, ఈ రాష్ట్రంలో అత్యంత సీనియర్ జర్నలిస్టు, రాష్ట్రంలో ప్రతి అంశం మీద చుట్టుకుమంటే వచ్చి స్పందించేటువంటి సాయి గారి దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇంకా రాష్ట్ర కామన్ మ్యాన్ దగ్గర ఎందుకు ఉంటుంది? ఈనాడు పేపర్ చూసి మేమందరం అనుకోవాలా? ఆంధ్రజ్యోతి పేపర్ చూసి మేమందరం ఆహా రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా ఉందా అనుకోవాలా? ఈనాడు పేపర్ చూసి మళ్ళీ సాయంత్రానికి మీరు మొత్తం వార్తలు చదువుతూ ఉంటారు, అందరు ప్రజలకి సమాధానం చెప్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలకి ఆ రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు తెచ్చింది, ఇక్కడ 50,000 కోట్లు తెచ్చింది, ఇక్కడ 30,000 కోట్లు తెచ్చింది. మీ 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 విశ్లేషణ చూసినప్పుడల్లా నాకు నవ్వొస్తూ ఉంటుంది. ఈనాడు పేపర్ చదివి మీరు విశ్లేషణ ఎలా సార్ చేస్తారు? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు, 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది, ఈనాడు పేపర్ రాసింది. ఈనాడు పేపర్ రాసింది మీరు కూడా చదివితే ప్రజలకు అర్థమైపోదా? ప్రజల దగ్గరికి వెళ్ళదా? ప్రజల దగ్గరికి తప్పుడు సంకేతం వెళ్ళదా? అంటే అది నిజమా కాదా? ఇప్పుడు మీరు అందుకని మళ్ళీ మీతో కూడా తీసుకుంటోంది అంటుంది. మీలాంటి వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతి పనికిమాలిన పనికి సపోర్ట్ చేస్తే ఎట్లా అంటున్నాను. వాళ్ళు సపోర్ట్ చేయలేదని చేసేటువంటి పనికిమాలిన పని వాడు సపోర్ట్ చేయలేదని బాధ. మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఇది నా క్లియర్ ఎలిగేషన్. ఐ డోంట్ నో, మీరు ప్రజల తరపున మాట్లాడకుండా ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నా. అరే 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 1,00,000 కోట్లు పెట్టుబడి. ఇప్పుడు మీరే అంటారు నా దగ్గర 9 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు అంట కదా సార్ అని. 9 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ సార్ పెట్టుబడి పెట్టారు? మీలాంటి వాళ్ళు దాన్ని ఆధారాలతో మాట్లాడొద్దా? మీలాంటి వాళ్ళు ఎందుకు రైట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకోరు? రాష్ట్ర ప్రజలకు నిజాలు ఎందుకు చెప్పరు మీరు? రైట్, అందుకని ఇప్పుడు మీ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి వెళితేనే నిజాలు తెలుస్తాయి. తప్పకుండా మీరు ఇట్లా అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చెప్తున్నాయి. అధికారులు అసలు నేనేమంటాను తెలుసా? నా ప్రపోజల్ ఒకటే, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక ప్రపోజల్ పెడుతున్నా. ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు కల్పన చేశామని అధికారులు ప్రెస్ మీట్ పెట్టాలి, రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు తెలుగు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పెడితే ఇలాంటివే వస్తాయి. ఇలాంటివే సార్ వచ్చేది.
ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక 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 మంత్రి హోదాలో ఇన్ని ఒక గవర్నర్ చేత అబద్ధాలు ఆడించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సాయి గారు ఇది ప్రజలకు ఏ సంకేతం వెళ్తుంది? ప్రజలకు ఎవడికి తెలుసు? ఎవడు పట్ట వాడు పోసుకోవడానికి పొద్దున్న లేచి పరిగెడితే సాయంత్రానికి ఎవరో రామచంద్రాన్ని కొట్టుకొని వచ్చేసి సరిపోతాయి. భజన చేసే ఛానల్స్ అన్నీ మీకే ఉన్నాయి. ప్రజల తరఫున మాట్లాడరు, ప్రజల తరఫున ఒక డిబేట్ పెట్టరు, 100 మంది చచ్చిపోతున్నా మాట్లాడరు, ఆ సూపర్ 6 హామీలు ఒక్కటి అమలు కాకపోయినా మాట్లాడరు, ఏదో ఒక పథకం హామీలు చేస్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే హామీలు. అరే జగన్మోహన్ రెడ్డి ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపాడు, జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ను చంపాడు, జగన్మోహన్ రెడ్డి 26 పథకాలు రద్దు చేశాడు, జగన్మోహన్ రెడ్డి అమరావతి రద్దు చేశాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి సంకనాకుతూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయి 13 నెలలు అయిందన్న విషయం డిబేట్లో కూర్చున్న వాళ్ళకి తెలియటం లేదు, డిబేట్లు పెట్టే వాళ్ళకి తెలియటం లేదు, రాష్ట్ర మీడియాకి తెలియటం లేదు, ప్రధాన ఛానల్స్కి తెలియటంలా, ఆయా సోయలో నుంచి బయటికి రావటంలా. దట్ ఈస్ మై క్రేవింగ్. అరే రాష్ట్ర ప్రజల కోసం మీడియా ఉంది, రాష్ట్ర ప్రజల సమస్యల కోసం మీడియా ఉంది. 143 హామీలతో పాటు సూపర్ 6 హామీలు ఇంతవరకు అమలు కాలేదు, అమలవతి అన్న ఆజ్ఞానం లేదు. అచ్చెవ్ నాయుడు ఎందుకు ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారో తెలియదు. మరి ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇట్లాంటి వాళ్ళని ఎట్లా ఎమ్మెల్యేలు చేస్తారో తెలియదు. ఈయన అంటాడు ఎక్కడికైనా ఎమ్మెల్యే ఏ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా కూడా తెలుగుదేశం బిళ్ళ చూపించండి మీ పని అయిపోతుందని చెప్తాడు. అట్లాంటి ఫుల్ స్టేట్మెంట్ ఇస్తాడు. నిన్నేమంటున్నాడు? ఆంధ్రాని అమ్మేసేయాలి పథకం. మరి సంకనాకుతున్నావా మీ చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు? మీ చంద్రబాబు నాయుడు పథకం చేసినప్పుడు నీకు తెలీదా? సార్ అలా చెప్పకూడదు సార్, మన క్యాలిక్యులేషన్ ఉండాలి అని. ఈరోజు ఆంధ్రాని అమ్మాలా? ఆ రోజునేమో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజాస్వామ్యం పరిరక్షణ వేదిక, రాష్ట్ర ప్రభుత్వ హామీలు ఇవన్నీ గుర్తొస్తాయి. జడా శ్రావణ్ కుమార్ మీరు మా తరపున పోరాడాలి, ప్రభుత్వం తరపున పోరాడాలి. ఇప్పుడేమో మంత్రులు అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఆంధ్రాని అమ్మేయాలి. ఇచ్చిన పథకాలన్నీ కరెక్ట్ కాదు, అంత తప్పు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అప్పుడు ఏం చేశారా మీరు? ఇలాంటి వాళ్ళందరూ చేసే తప్పుల్ని మీడియా ఎండగట్టకుండా వాళ్ళతో పాటు మీరు కూడా వంత పడుతూ ఉంటే ప్రజలకు ఎట్లా సంకేతం వెళుద్దండి? నాకు అర్థం కాదు. వాట్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ దట్ హీ మేడ్? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ సార్ చెప్పిస్తున్నారు. 9 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పిస్తున్నారు. 9,80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ అప్పంతా ఏం చేశారు? తీసుకెళ్లి సింగపూర్లో దాచిపెట్టుకొని వెళ్తున్నారు ఇద్దరు కలిసి రేపు పొద్దున. రైట్. ఈ అమరావతి కాన్సెప్ట్ ఏంటి అసలు? అమరావతికి సంబంధించి నారాయణ గారు చెప్పడం అయితే 3 ఏళ్లలో ఎట్టి పరిస్థితిలో పూర్తవుతుంది, ఎలాంటి అపార్థాలు వద్దు, అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ కావాలని దుష్ప్రచారం చేసేవాళ్ళు, అది కుట్రపూరితమే అని చెప్తున్నారు. ఇప్పుడేమో ఇంకో పక్కన అక్కడ రైతులేమో కొత్త భూ సమీకరణకి వ్యతిరేకిస్తున్నామని కొంతమంది చెప్తుంటే లేదు అందరూ మాతి తీసుకోండి మేము ఇంకా రాష్ట్రానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారని నారాయణ గారు చెప్తున్నారు. ఏది నిజం? నాకు ఏం అంత పెద్ద నాలెడ్జ్ లేదు సార్ అమరావతి మీద. నారాయణకు ఉన్నంత నాలెడ్జ్ నాకు లేదు. ఇప్పుడు నారాయణ 2019 నుంచి 2024 వరకు అమరావతి కోసం పోరాటం చేసినటువంటి మహా యోధుల్లో నారాయణ ఒకడు. ఎందుకంటే నారాయణే అమరావతి రైతుల కోసం వచ్చాడు, నారాయణే ధర్నాలు చేశాడు, రాస్తారోకోలు చేశాడు, ఉద్యమాన్ని లీడ్ చేశాడు, అమరావతి కోసం అరెస్ట్ అయ్యాడు, అమరావతి రైతుల కోసం అరెస్ట్ అయినాడు. కాబట్టి ఈరోజు ఆయన అమరావతికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రానికి ఒక మున్సిపల్ శాఖ మంత్రి అయినాడు. ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి విజన్ తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రికి, సింగపూర్ చేసేటువంటి ముఖ్యమంత్రికి ఆయన ఒక రోల్ మోడల్ అయిపోయినాడు. 3 సంవత్సరాల్లో అమరావతిని అద్భుతంగా డెవలప్ చేసేస్తారు. నాకు తెలియదు ఈ విషయాలన్నిటి మీద, నాకు అంత అవగాహన లేదు. ఎందుకంటే నారాయణకు ఉన్నటువంటి అవగాహన మాలాంటి వాళ్ళకు ఉంటే మేము కూడా మంత్రులు అయిపోయేవాళ్ళం కదా. మాకు అవగాహన లేదు కాబట్టి ఇంకా లాయర్లుగా ఉండిపోయినాము. అమరావతి ప్రజలు ఆయన్ని దేవుడు అంటున్నారు, మమ్మల్ని ఏమో దెయ్యం అంటున్నారు. సో మాకు అంత అవగాహన లేదు. కానీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది సార్. నాకు అమరావతి మీద పెద్దగా నేను మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే నాలెడ్జ్ నాకు లేదు. కానీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది సార్. మేము గత హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న దగ్గర నుంచి రోజు హైకోర్టుకి వెళ్తూ ఉంటాం కదా సార్. ఆ హైకోర్టుకి వెళ్ళేటప్పుడు కరకట్ట మీద నుంచి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుంది సార్. ఈ బ్రిడ్జి చిన్న చిన్న వంతెన సార్. ఈ వంతెన గుండానే వెళ్ళాలి, ఆ వంతెన గుండానే రావాలి సార్. ఒక కారు వెళ్ళటం స్టార్ట్ చేస్తే ఇంకో కారు ఎదురు రాదు సార్, వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఈ కార్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు, ఆ కార్లన్నీ మళ్ళీ ఇటు రావాలి సార్. గత 7-8 సంవత్సరాల నుంచి మేము ఆ కట్ట మీద వెళ్ళటానికి ఆగి 15 నిమిషాలు 20 నిమిషాలు ఆగి ఆ కార్లన్నీ పోయిన తర్వాత వెళ్ళాలి సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు సింగపూర్ కట్టారు, సింగపూర్ లాంటి అమరావతి కట్టారు, మేము అది చూస్తామో చూడమో నాకైతే తెలియదు. కానీ సార్ మా కారు వెళ్ళటానికి లాయర్ల కార్లు, జడ్జిల కార్లు,
మంత్రులు కార్లు, మరి మంత్రులకి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదులేండి, ఎందుకంటే వాళ్ళకి పోలీస్ జీబులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందుగానే పోలీస్ జీబులతో ముందెళ్ళి మొత్తం క్లియర్ చేసుకుంటారు, ఆ కార్లు రాకుండా వెళ్ళిపోతారు, మీకు ఇబ్బంది ఉండదు. పాపం హైకోర్టు జడ్జిలు, లాయర్లు, వాళ్ళు వీళ్ళ కార్లు ఆ చిన్నగుండా వెళ్తా ఉన్నప్పుడు మా కార్లు ఒక్కొక్కళ్ళు 15-20 నిమిషాలు సేపు ఆపేసి అవతల పక్క కార్లు ఆ ఒక్క యువతల పక్క ఒక చిన్న బ్రిడ్జి, ఆ కార్లు వెళ్ళటానికి ఒక పక్క నుంచి రావటానికి ఒక పక్క నుంచి ఒక మార్గం ఏర్పాటు చేయమనండి సార్. అమరావతి సింగపూరు చూసినంత భాగ్యం మేమైతే, నేనైతే పర్సనల్గా అదే కోరుకుంటున్నాను. లాయర్లు అందరం కూడా ఇబ్బంది పడుతున్నాము. ఆ కరకట్ట మీద ఇంకొక వంతెన కట్టమనండి సార్. సార్ ఆ వంతెన కడితే చాలు సింగపూర్ అయిపోయినట్టే సార్. నేనైతే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా అసలు విమర్శించను. అమరావతిని అద్భుతం కట్టేశారు. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నారాయణ 3 సంవత్సరాలు ఎందుకు సార్? 3 సంవత్సరాల్లో నారాయణ 3 సంవత్సరాలు అవసరంలా. నారాయణ తలుచుకుంటే, చంద్రబాబు నాయుడు తలుచుకుంటే అలా జస్ట్ లైక్ దట్ 3 నెలల్లో అయిపోతుంది అమరావతి అమెరికా. 3 నెలల్లో అమరావతి అమెరికా అయిపోతుంది, తాడికొండ సింగపూర్ అయిపోతుంది. ఇవన్నీ కూడా అద్భుతంగా డెవలప్ అయిపోతాయి. ఆ ఒక్క బ్రిడ్జి కట్టమనండి సార్, చాలు నాకు, ఇంకేం అవసరంలా. మాకు నెత్తిన పాలు పోసినట్టే. మిగతాది అమరావతి ప్రజలను వాళ్ళు చూసుకుంటారు. మాకు అదొక్క చిన్న పని చేసి పెట్టండి. మీరు ఎప్పుడైనా వచ్చారు అటుపక్క బ్రిడ్జి మీదకి? వచ్చాను. మీకు బాగుందా? నేను ఆ మాట అప్పుడు ఆ వీడియో చేసినప్పుడు కొంతమంది దూషించారు, ఏమని అటు కాదు ఇంకా 2 దారులు ఉన్నాయని. ఎక్కడంటే మళ్ళీ గుంటూరు నుంచి వచ్చి అమరావతి రోడ్లో నుంచి వచ్చి అటు రావాలట. ఇంకోటి ఏదో ఉండవల్లి దగ్గర ఇంకో దారి ఉందంటారు. మరి అది ఎక్కడుందో నాకు అర్థం కాలేదు ఇప్పటికే. ఉంటుంది. అది ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది సార్. ఇది షార్ట్ కట్ కదా, ఇప్పుడు అందరం వెళ్ళే దీంట్లో నుంచి కదా. ఆ పక్కన ఇంకో బ్రిడ్జి కట్టమని చెప్పండి సార్, సరిపోతుంది. రైట్, మీ కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుద్దండి. అదేదో కడుతున్నారట, ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిగిన్ చేసేసారని చెబుతున్నారు. బిగిన్ చేశారా అంటున్నారు. మరి నారాయణ గారే చెబుతున్నారు అవన్నీ. అదేదో విస్తృత చేస్తున్నారు ఆ కరకట్టని, డబుల్ లైన్ ఏదో అని మొన్ననే ఈనాడు జ్యోతిలోనే చదివాను నేను. 4 లైన్ 6 లైన్ చేస్తే ఏమవుతుందో చెప్పనా మీకు? విస్తృతం చేస్తే ఎప్పటికీ చేయరు. ఎందుకు చేయరు చెప్పండి? ఈ చివరి నుంచి చూసుకుంటే ఆ చివరి నుంచి చూసుకుంటే పాతూరు నాగభూషణం, గోకరాజు గంగరాజు, మంచన సత్యనారాయణరాజు, తర్వాత చంద్రబాబు నాయుడు, లేకపోతే ఆయన పేరేంటి, జనసేన పవన్ కళ్యాణ్కి ల్యాండ్ ఇచ్చారని చెప్తారు కదా, జగన్మోహన్ నాయుడు, లింగంనేని, వీళ్ళందరి ఆస్తులన్నీ అయ్యే. అవును, రైట్ సైడ్ చేయరు, లెఫ్ట్ సైడ్ చేయొచ్చుగా. అదే అంటుంది. ఇప్పుడు దాన్ని కదిలించడం మొదలు పెడితే ఈ కొంపలన్నీ లేచిపోవాల్సిందే, ఈ గెస్ట్ హౌస్లన్నీ లేచిపోవాల్సిందే. విస్తృతం ఎందుకు చేస్తారు? ఎక్స్టెన్షన్ ఎందుకు చేస్తారు? ఒక సైడ్ ఎక్స్టెన్షన్ చేసి ఇంకో సైడ్ ఆపడానికి కుదరదు. ఎక్స్టెన్షన్ ఎప్పుడు కూడా బోత్ సైడ్ జరగాల్సిందే. దాన్ని కదిలిస్తే కంపు అయిపోతుంది, అందుకని కదిలించరు దాన్ని. ఓకే, అందుకని ఆగుతున్నారా? చాలా పెద్ద రహస్యం చెప్పారు మీరు. అది కదిలించరు, అది కదిలిస్తే కంపు అయిపోతుంది. రైట్ సైడ్ అట్లా వదిలేసేసి, అది కృష్ణానది లోపల పార్ట్ కదా, ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ పొలాలు ఉన్నాయి కదా, పొలాల్లో తీసుకునేస్తారేమో అనుకుంటున్నా. ఏ సందర్భంలో వాళ్ళు దాన్ని కదిలిస్తే ఖచ్చితంగా ఈ యువతల పక్క నుంచి రైతుల దగ్గర నుంచి వేసే సందర్భంలో ఇష్యూస్ అవుతాయి. ఖచ్చితంగా ఇటు పక్క నుంచి కదిలించిన ఇష్యూస్ అవుతాయి. ఇప్పుడు ఆ కర్రకట్టని కదిలించకపోవడానికి ప్రధాన కారణం అదే. ఓకే, అయితే 2వ రోడ్డుకి ఆ ఉండవల్లి దగ్గర నుంచి వేసుకోవాలనుకుంటా, అయితే తాడేపల్లి నుంచి. అంతే. రైట్, కొత్త మంచి పాయింట్. అంటే ఇక్కడ అమరావతిలో కన్స్ట్రక్షన్స్ అయితే ఇప్పుడు భారీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉపాధి అంటే ఎట్లుంటుందో అక్కడికి వెళ్ళి చూడండి, ఎన్ని వేల దాన్ని ఏమంటారు మిషన్స్ అక్కడ తిరుగుతున్నాయి, పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఈ మధ్య నేను అటు రాలేదు, మీరైతే తిరుగుతుంటారు కదా. ఇక్కడ ఒక మాట చెప్తాను సార్, ప్రతిదాన్ని విమర్శించడం నా అభిమతం కాదు. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా కొంత వర్క్ జరిగిన మాట వాస్తవం, అందులో డౌటే లేదు. కొన్ని కన్స్ట్రక్షన్స్ కట్టారు. ఈ కన్స్ట్రక్షన్స్ కూడా ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయినాయి, 90% కంప్లీట్ అయినాయి, కొన్ని 100% కంప్లీట్ అయినాయి. హైకోర్టు లాంటి దాన్ని ఓవర్ స్పాన్ ఆఫ్ 3-4 monthsలో ఒక టెంపరీ కన్స్ట్రక్షన్స్ కట్టారు. సంహౌ ఒక వర్క్ జరిగింది. బట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ వరకు వర్క్ జరిగిందా, లేకపోతే 90% 100% ఎఫర్ట్ పెడితే 30% వర్క్ జరిగిందా అనేది లిమిట్. ఎందుకంటే 19 నుంచి 24 వరకు అది కూడా జరగలేదు, ఆ రెండు జరిగాయి. సో అమరావతి డెవలప్మెంటు 2014 నుంచి 19 వరకు చేసినటువంటి ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ని 24 తర్వాత
రెన్యువల్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఈ బిల్డింగ్స్ని కంప్లీట్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఈ 13 నెలల కాలంలో ప్రపోర్షనేట్గా జరగాల్సిన వర్క్ జరగల. పాత బిల్డింగ్స్ వాటికి రంగులేసి 10% 20% మిగిలి ఉన్నటువంటి ఫినిషింగ్ వర్క్ చేసేసి దాన్ని ఆ బిల్డింగ్స్ని యూసేజ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం గత 13 నెలల నుంచి జరుగుతుందా అంటే అబ్సల్యూట్లీ జరగటం. కొంత వాళ్ళకు అనుకున్న సందర్భంలో డబ్బులు ఎంతవరకు వచ్చినాయో ఏంటి వీటి వరకు ఇప్పుడు 40,000 కోట్ల రుణం తీసుకొచ్చారు. 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఇప్పించింది. ఇంకో 45,000 కోట్ల రూపాయలు ఏదో గవర్నమెంట్ మన 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 రిక్వెస్ట్ మేరకు ఏదో అప్పు తీసుకొచ్చారు. రమారమి 1,00,000 కోట్లు మేము అమరావతికి ఖర్చు పెడతాం, 85,000 కోట్లు అమరావతికి ఖర్చు పెడతామండి అని నారాయణ స్టేట్మెంట్ ఇవ్వటం ఎక్కడ జరుగుతున్నాయి? నాకు తెలిసి 32 కోట్ల రూపాయలతోటి చెట్లు కొట్టే కార్యక్రమం ఒకటి జరిగింది. అది కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ కాల. 32 కోట్ల రూపాయలతో ఒక చెట్లు కొట్టారు, కంపలు తీశారు. 13 నెలల కాలంలో మనం చేసిన ప్రగతి ఏంది అంటే కంపలు తీయటం. నాకు తెలిసి ఈ 13 నెలల కాలంలో ఫలానా కంపెనీ ఒక బ్రిక్ వేసి ఒక ఇటుక వేసి ఇదిగో ఇక్కడ శంకుస్థాపన చేసింది, ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది, ఇక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిందని నాకు ఒక కన్స్ట్రక్షన్ చూపించండి అమరావతి పరిసర ప్రాంతాల్లో. పాత కన్స్ట్రక్షన్స్ని 80% 90% కంప్లీట్ అయిన కన్స్ట్రక్షన్స్ని అవి మళ్ళీ రినోవేషన్ చేసి ఆ కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు జరగటమే కానీ కొత్త బిల్డింగులు కట్టడానికి ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది? ఎక్కడ వేల మిషనరీలు ఎక్కడ పనిచేస్తున్నాయి? షోమి చెప్పమనండి. ఏ బిల్డింగ్ కడుతున్నారో చెప్పమనండి. నేనేమీ అబద్ధం ఆడటం లేదు, ఆయన అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. బోగస్ కబుర్లు గాలి కబుర్లు ఎందుకు ఉంటున్నా? మినిస్టర్ స్థాయిలో ఉండి అబద్ధాలు చెప్పడం ఎందుకు ఉంటున్నా? నేను చూపించండి, ప్రూఫ్ చూపించండి, ప్రజలకు చూపించండి, ప్రూఫ్లు చూపించండి. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని విశ్వసిస్తారు. అమరావతిలో పలానా జరుగుతుందని వింటారు. అది వదిలేసేసి అక్కడ బిల్డింగులు జరిగినాయి, ఇక్కడ బిల్డింగులు జరిగినాయి, అక్కడ అది జరిగింది, ఇక్కడ జరిగింది. అదే నేను లెక్కర్ ఛార్జ్ షీట్లో రాసినట్టు ఉంది వ్యవహారం అంతా. 3,500 కోట్ల రూపాయలు వచ్చినాయి అంట. ఈ 3,500 కోట్ల రూపాయలు మళ్ళీ పోయినాయి అంట. బట్ అన్యాయం జరిగిందంట, అక్రమం జరిగింది. నేను కూడా అంట 13 నెలల కాలంలో నాకు తెలిసి ఎవ్రీ టైము పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఎవ్రీ డే 10 కోట్ల రూపాయలు సంపాదించి నెలకి 300 కోట్ల రూపాయలతో తీసుకొని అమరావతి నుంచి ఎవ్రీడే పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడల్లా హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ కారులో డబ్బులు తీసుకుని వెళ్తున్నారు. కానీ కారులో డబ్బులు తీసుకుని వెళ్ళి ఎవడు పట్టుకోవటం లేదు, ఎవడు ఆపటం లేదు, వాళ్ళు సెక్యూరిటీతో తీసుకొని వెళ్తున్నారు అనేది నా అభియోగం అనుకోండి. దీనికి ఏమైనా ప్రామాణికం ఉంటుందా? ముఖం మీద వస్తారు నన్ను ఈ మాట మాట్లాడితే. అట్లాంటిది సిట్టు చెబితే ఇంకెవరు నమ్ముతారు? సిట్టు చెప్తే మొహం మీద కాక ఎక్కడ వేయాలి వాళ్ళని? ఈ సిట్టు చేత రాపిచ్చినటువంటి రాజకీయ నాయకులను ఏమనాలి? ఇదా ఎలిగేషన్ అంటే? రైట్. ఈ లిక్కర్ కుంభకోణాన్ని ఎలా చూడాలి అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతిపోజ్ చేసిన మీరు చెప్పినటువంటి పాయింట్లోనే వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ గన్మెన్లని విచారించాము, అట్లా కొంతమంది వ్యక్తులను విచారిస్తే డబ్బులు ఇట్లా చేరవేశామన్నారు. ఈ డబ్బులతో వీళ్ళు బంగారం కొన్నారు, డబ్బులు కట్టలు ఎలక్షన్లో పంచారు, విదేశాల్లో వ్యాపారాలు దక్షిణాఫ్రికా లాంటి చోట్ల పెడదాం అనుకున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారు, ఇట్లాగా అనేక రకాలకి స్పెండ్ చేసేశారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. తాజాగా షర్మిల గారు అయితే 1,00,000 కోట్ల రూపాయలు తిన్నాడు, వీళ్ళు తక్కువ చూపెడుతున్నారని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆమెకి అసలు ఆమె తలకాయ ఉందో లేదో నాకు అర్థం కాదు. ఆమె ఎట్లా రాజకీయ నాయకురాలో నాకు అర్థం కాదు. ఆమె ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఆమెను అధ్యక్షురాలు చేసిందో నాకు అర్థం కాలేదు. ఆమె కంటే నాకు తెలిసి చదువు రాని, ఏ విధమైన రాజకీయ పరిజ్ఞానం లేని మరియం అని గత ప్రభుత్వంలో ఒక మాట్లాడింది చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఆవిడ చాలా బెటర్ ఈవిడతో పోల్చుకుంటే ఆ సోషల్ మీడియా కార్యకర్త 100 times బెటర్. ఈవిడకి తలకాయ ఉందో లేదో అర్థం కాదు. ఈవిడ రాజకీయంగా ఒక పిసిసి అధ్యక్షురాలు, ఒక సీనియర్ రాజకీయ పార్టీకి 150 సంవత్సరాల చరిత్రన్న రాజకీయ పార్టీకి అధ్యక్షురాలు అన్న సంగతి ఈవిడ మర్చిపోయి మాట్లాడుతున్నారు. సరే, నేను దాని గురించి వెళ్ళండి. ఆవిడ కరెక్ట్ మాట్లాడిందా మంచి మాట్లాడిందా అనేది ఇప్పుడు ఇష్యూ కాదు. కానీ నేను ఒక మాట చెప్తాను. నాకు ఒక మాట చెప్పండి. సిట్టు ఏదైనా ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఆధారాలతో ఫైల్ చేస్తుందా, ఊహాజనితమైన అంశాలతో ఫైల్ చేస్తుందా? ఎప్పుడైనా ఆధారాలతో. ఒక పని చేద్దాం సాయి గారు, కాసేపు నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, మీరు నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు సాయి గారు ఒక విశ్లేషణ చేస్తున్నాడు. సాయి విశ్లేషణ చేసే దానికి ఆధారం అవసరమా, లేకపోతే ఊహాజనితంతో కూడా చేయొచ్చా? ఆధారంతోనే మాట్లాడాలనుకుంటాం. అనుకుంటాం కాదు, మాట్లాడే అవకాశం ఆధారంతోనే మాట్లాడాలా?
మాట్లాడాలి జనరల్గా. అవును. ఆధారంతో మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉందా, లేకపోతే ఆధారాలతో మాట్లాడాల్సిన లీగల్ ఆబ్లిగేషన్ మీ మీద ఉందా? లేదు, మీడియా ఖచ్చితంగా పరంగా రూల్ ప్రకారమే మాట్లాడాలి. మీడియా తేడా వస్తే మాట్లాడాలి. కనుక వాళ్ళు బాధ్యత ఉంటుంది కదా, ఏదన్నా మనం తప్పుగా మాట్లాడితే కనుక చట్ట ప్రకారం ఉంటుంది కదా. కాదు కాదు రాంగ్, అది రాంగ్. హ్మ్. మీడియా ఎప్పుడు కూడా ఒక కామన్ మ్యాన్, జడా శ్రావణ్ కుమారు, లేకపోతే ఒక సాయి, లేకపోతే ఒక XYZ మీడియా ఎప్పుడు కూడా ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయాలని, ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలని, కొన్ని ఊహాజనితం కావచ్చు, కొన్ని రియలిస్టిక్గా ఉండొచ్చు, లేదా కొన్ని ఆధారపూరితమైన ఉండొచ్చు, ఏదైనా ప్రజలలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలని, అపోహల్ని కూడా మీడియా చర్చకు పెట్టచ్చు. ఇచ్చది భావ ప్రకటన స్వాతంత్ర హక్కులో భాగం. బికాస్ వీ హ్యావ్ ఎ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. హ్మ్. భావ ప్రకటన స్వేచ్ఛ. నేను మాట్లాడేది కరెక్టా కాదా అనే ఆధారం ఉండాల్సిన అవసరం. ఇప్పుడు నేనేమన్నాను, 1,00,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తీసుకెళ్లి సింగపూర్లో డబ్బులు పెట్టడానికి వెళ్తున్నారు వాళ్ళు సింగపూర్ రేపు అని అన్నాను నేను. దానికి నా దగ్గర ఆధారం ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ ఇట్ ఇస్ మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి నేను అన్నా. ఇది ఒక పొలిటికల్ ఎలిగేషన్. ఇది పొలిటికల్ ఎలిగేషన్. కానీ సిట్టు 25-30 సంవత్సరాల ఐపీఎస్ ఆఫీసర్లుగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సిట్టు, కొన్ని పదుల మందితోటి కన్సిస్ట్ అయినటువంటి ఒక సిట్టు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే దానికి ఆధారాలు ఉండాలా, ఊహాజనితమైనటువంటి అంశాలతోటి ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు. పోలీస్ అంటే ఖచ్చితంగా ఆధారాలు ఉండాల్సిందే కదా. పోలీసు ఎఫ్ఐఆర్ కట్టడానికి ఆధారం అవసరంలా, కానీ ఛార్జ్ షీట్ ఫైల్ కంపల్సరీగా అవును ఆధారాలు చూపించాలా. ఎఫ్ఐఆర్లో ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని పొందుపరుస్తారు. అవును అవునా? ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ కన్క్లూజివ్ ప్రూఫ్, ఈజ్ నాట్ ఎన్సైక్లోపీడియా. ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ఎన్సైక్లోపీడియా. ఎఫ్ఐఆర్ ఒక ప్రాథమికమైనటువంటి ఎలిగేషన్. వాడెవడో శ్రీనివాసరావు అనే ఒక అతను 4,000 కోట్ల రూపాయలు గత లిక్కర్ స్కామ్లో జరిగింది అని రాశాడు. అది ఒక ఊహాజనితమైనటువంటి ఆరోపణ, అవునా కదా? అంతే. ఆ ఆరోపణ మీద ఎఫ్ఐఆర్ కట్టారు, ప్రాథమిక విచారణ చేశారు. ప్రాథమికమైనటువంటి విచారణ ఎప్పుడు కూడా కన్క్లూజివ్ ప్రూఫ్ కాదు. కన్క్లూజివ్ ప్రూఫ్ ఎప్పుడు వస్తుంది? ఆధారాలు సేకరించి, విచారణ జరిపి, ఆధారాలు సేకరించి, ఆ ఆధారాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఛార్జ్ షీట్ రూపంలో కోర్టు ముందు ఉంచడానికి ప్రామాణికం ఏంది అంటే, అమ్మ ఇదిగో 1,00,000 రూపాయలు డబ్బులు పోయినాయి, నాకు కంప్లైంట్ ఇచ్చారు, ఈ 1,00,000 రూపాయల డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎవరి దగ్గర పోయినాయి అని నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. ఈ 1,00,000 రూపాయల డబ్బుని ఎవరు దొంగతనం చేశారంటే జడా శ్రావణ్ కుమార్ అనే అతని వ్యక్తి దొంగతనం చేశాడని తెలిసింది. ఈ జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేశాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ 1,00,000 రూపాయల్లో 10,000 రూపాయలు పెట్టి ఆయన ఒక టీవీ కొనుక్కున్నాడు, ఇంకో 10,000 రూపాయలు పెట్టి ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడు, ఇంకో 10,000 రూపాయలు పెట్టి ఇదిగో సినిమాకి వెళ్ళి షికార్లకి వెళ్ళి బట్టలు కొనుక్కున్నాడు, ఇంకో 10,000 రూపాయలు వాళ్ళ తమ్ముడికి ఏదో ఫీజు కట్టుకోవాలంటే ఇచ్చాడు, ఇంకో 20,000 రూపాయలు వాళ్ళ ఇంట్లో బీరువాలో పెట్టినాడు, ఇంకో 30,000 రూపాయలు తీసుకొని ఇదిగో పలానా చోట బ్యాంకు డిపాజిట్ చేశాడు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వెస్టిగేషన్. అంతేనా సార్? అంతే, మించి ఇంకేమైనా ఉంటుందా కదా? సో ఈ 1,00,000 రూపాయల్లో ఇదిగో 10,000 రూపాయలు ఈయన బట్టలు కొనుక్కున్న డబ్బులు మేము రికవరీ చేయలేకపోయినాము, ఇదిగో ఈయన వీళ్ళ తమ్ముడికి ఇచ్చి ఫీజు కట్టుకోమన్న డబ్బులు రికవరీ చేయలేకపోయినాము, ఇదిగో ఈయన 10,000 రూపాయలతోటి పలానా వ్యక్తికి వాడుకోమని ఇచ్చిన డబ్బులు రికవరీ చేయలేకపోయినాము, ఇదిగో శ్రవణ్ కుమార్ కొన్న ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంది, శ్రవణ్ కుమార్ కొన్న టీవీ ఇక్కడ ఉంది, శ్రవణ్ కుమార్ బ్యాంకులో డిపాజిట్ చేసిన 30,000 ఇక్కడ ఉన్నాయి, ఈ 30,000ని వీటన్నిటిని కూడా మేము డబ్బులు రికవరీ చేసాం. 1,00,000 రూపాయలు డబ్బులు పోతే 70,000 కోట్ల రూపాయలు 70,000 రూపాయలు డబ్బులు దొరికినాయి. ఈ 1,00,000 రూపాయలకి 70,000 రూపాయలు దొరికినాయి, మిగతా 30,000 రూపాయలు రికవరీ చేయలేకపోయి. ఇదిగో దిస్ ఈజ్ అ కాల్డ్ స్టోలెన్ ప్రాపర్టీ అని తీసుకొచ్చి పోలీసులు పెట్టాల్సినటువంటి బాధ్యత ఛార్జ్ షీట్లో పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కరెక్ట్. దిస్ ఇస్ కాల్డ్ ఇన్వెస్టిగేషన్స్ సార్. అంతేగాని 1,00,000 రూపాయలు పోయినాయి అంట, జడా శ్రావణ్ కుమార్కి 1,00,000 రూపాయలు దొంగతనం చేశాడంట. జడా శ్రావణ్ కుమార్ 1,00,000 రూపాయలు ఎట్లా వాడాడు అంటే 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయి జడా శ్రావణ్ కుమారు ఎలాగో ఆకాశంలో అలా ఇసిరేశాడంట. జడా శ్రావణ్ కుమార్ 1,00,000 రూపాయలు విలాసమైన ఖర్చులు పెట్టుకున్నాడు. ఎక్కడ విలాసమైన ఖర్చులు పెట్టుకున్నాడు? ఎలా విలాసమైన ఖర్చులు పెట్టుకున్నాడు అంటే, ఈ సోకాల్డ్ మహానుభావులు రాసేటువంటి ఛార్జ్ షీట్లో రాసేటువంటి విధానం ఏంటి అంటే, సైగర్ నేను చదువుతాను వినండి. అంటే ఎంత వేగ్గా నేను ఇంకో మాట కూడా చెప్తా. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందనేది 100కు 100% వాస్తవం, నో డౌట్. కానీ దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ విధంగా వేగ్ ఛార్జ్ షీట్ వేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వ్యక్తుల్ని
వేగ్గా రేపొద్దున వదిలేయటం అనేది మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 100%. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి వేగ్ ఛార్జ్షీట్లు వేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వేగ్ ఛార్జ్షీట్లు వేసేసేసి మేము తల దుప్పుకున్నాం చేతులు దులుపుకున్నాం అంటే కుదరదు. కూటమి ప్రభుత్వం ఛార్జ్షీట్లో వేగ్గా ఛార్జ్షీట్ వేసి కూటమి ప్రభుత్వం వీళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తుంది. ఇది రేపొద్దున కోర్టు కేసు నిలబడదు. ఈ నిలబడని కేసుని వీళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రజలకి మభ్య పెట్టి నిలబడని కేసుల్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. నేను ఒక మాట చదువుతాను వినండి. ఇదంట ది అక్యూజ్డ్ planned the change in the excise policy and also modalities to ensure that they would receive large kickbacks. Majority portion of such kickbacks were received in a cash, gold or bullion, etc. Kickbacks రూపంలోనంట గోల్డ్, క్యాష్, బులియన్ తీసుకున్నారంట. ఎంత సార్? 3,500 కోట్లు. Further, the accused also planned the rotation of money from the liquor suppliers oblique manufacturers to themselves or their family members and or associates. ఎవరండి వాళ్ళు? ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? అసోసియేట్స్ ఎవరు? ఎవరు ఆ డబ్బులు ఇచ్చింది ఎవరు? డబ్బులు తీసుకుంది ఎవరు? ఎక్కడ ఇన్వెస్టిగేషన్ లేదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ వే టు అన్వెయిల్ ది మల్టీ లెవెల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ టు అనెర్త్ ది ఎంటైర్ సెట్ ఆఫ్ బెనిఫిషరీస్. ఇన్వెస్టిగేషన్ అంటే ఇంకా కొనసాగుతుందంట. సార్ 2024 ఆగస్టు నెలలో ఎఫ్ఐఆర్ ఇస్తే 2024 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు వరకు 1 సంవత్సరం పాటు ఇన్వెస్టిగేషన్ చేసి మీరు తవ్విన మట్టి ఏంటి అంటే ఇలా తవ్విన మట్టిలో నుంచి కనీసం రేణువు కూడా రాలేదు. మట్టి పక్కన పెట్టండి, రేణువు కూడా రాలా. నెంబర్ 2 పాయింట్. ఇట్ ఈస్ ఫర్దర్ రివీల్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ ది క్యాష్ విచ్ వాజ్ రిసీవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కిక్ బ్యాక్స్ was distributed to voters during general election 2024 for the purpose of inducing the voters to vote for the YSRCP party. సార్, 3,500 కోట్ల రూపాయలు అంటే కిక్ బ్యాక్స్ రూపంలో తీసుకోనంట. ఈ కిక్ బ్యాక్స్ రూపంలో తీసుకున్న డబ్బులు అంటే ఎలక్షన్లో వాడేశారంట. ఎవరికి వాడేశారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలక్షన్స్లో వాడింది ఎవరికి వాడారు అంటే ఓటర్స్కి డబ్బులు ఇచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పడానికి 3,500 కోట్ల రూపాయలు వాళ్ళు ఎలక్షన్స్లో ప్రాసెస్ పెట్టారంట. ఇప్పుడు ఈ 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ప్రాసెస్లో ఖర్చు పెట్టారు కదా. ఇప్పుడు మా పార్టీ నేను ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ చేసింది. 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు పెట్టారని ఒక సిట్, ఒక అత్యున్నతమైనటువంటి సిట్, ఐపీఎస్ ఆఫీసర్లుగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు బృందం కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే మరి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది, 1 రూపాయి కూడా అవినీతిగా డబ్బులు ఎవరికి పంచలేదు, రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా మరి అఫిడవిట్లు ఫైల్ చేసి ఎలక్షన్ బాగా జరిగిందని ఎలక్షన్ కమిషనర్ మీనా ఎలా సార్ ప్రకటించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? 3,500 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు డబ్బులు పంచి వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ని ఇన్వాల్వ్ చేస్తే సెక్షన్ 58 సబ్ క్లాస్ ఏ ప్రకారం పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ప్రకారం ఎలక్షన్స్లో మనీ ఫ్లో అయిందని తెలిస్తే ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలి కదా. ఇప్పుడు సిట్ వేసినటువంటి ఛార్జ్షీట్ను ప్రామాణికంగా తీసుకొని ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేయాలా వద్దా? గతంలో రద్దు చేశారు కదా తమిళనాడులో ఇట్లాగా ఎన్నికల్లో డబ్బులు పంచారని. ఇప్పుడు నేను అదే రాశా. నేను రేపొద్దున హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయబోతున్నా. ఓకే, ఎందుకు? ఎలక్షన్ కమిషన్ అవును సార్, అవును. నేను ఆల్రెడీ 25 మా పార్టీలో నుంచి కంటెస్ట్ చేసినటువంటి 124 మందిలో 25 మంది ఏ అయితే ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నారో వాళ్ళందరూ చేత కూడా ఎంపీ ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ పెట్టించాను. ఎలక్షన్లో అక్రమాలు జరిగినాయి, ఇదిగో సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఫైనల్ ఛార్జ్షీట్ను బేస్ చేసుకొని మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ అధికారులను పిలవండి, 3,500 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు, ఈ డబ్బులు తీసుకున్న ఓటర్లు వేస్తుంది ఎవరనేది ఇన్వెస్టిగేషన్ చేయండి. సిట్ అధికారుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సిట్ అధికారులు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని రాసుకున్నారు. సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ను ప్రామాణికంగా తీసుకుని వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏదైనా ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టారని సిట్ నివేదికను యాక్సెప్ట్ చేయాలి. లేదా పోలీసులైనా సారీ ఎలక్షన్లో ఖర్చు పెట్టలేదు, ఈ డబ్బులు వేరే దానికి వాడారు, ఎలక్షన్ ట్రాన్స్పరెంట్గా జరిగిందని అనాలి. ఇప్పుడు ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ ఏదర్ ఒకటన్నా తప్పు చెప్పాలి, ఇంకోటన్నా కరెక్ట్ చెప్పాలి, ఒకటన్నా రైట్ చెప్పాలి, ఇంకోటన్నా రాంగ్ చెప్పాలి. ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ ఎవరు కరెక్ట్ అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. మీరు వేస్తున్నారు పిటిషను? ఆల్రెడీ 25 మంది చేత ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ వెళ్ళిపోయింది. మొత్తం మెటీరియల్ మొత్తం ఛార్జ్షీట్ కాపీ కూడా ఎలక్షన్ కమిషన్కి పెట్టాము. నాకు తెలిసి ఇంకొక 15 రోజులు నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా కొంత సమయం ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్కి సమయం ఇచ్చిన తర్వాత మా రాజకీయ పార్టీ
ఇంకొక 15 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయకపోతే దీన్ని మేము హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేయడానికి అన్ని 15 రోజుల తర్వాత మేము 25 రిట్ పిటిషన్స్ మా పార్టీలో పోటీ చేసిన అభ్యర్థులందరి చేత రిట్ పిటిషన్ చేపిస్తాం హైకోర్టులో. యాక్సెప్ట్ చేస్తాయా న్యాయస్థానాలు సాధారణంగా? ఎందుకు చేయవు చెప్పండి, ఎందుకు చేయని చెప్పండి. సిట్ ఏం చెప్పింది? సిట్ అంటే ఎలక్షన్ సంఘం దాంట్లో మేము జోక్యం చేసుకోమంటుంటారు కదా వీళ్ళు. లేదు అట్ట అనుకుంటే కేఏపాలకి కొండ గుర్తిమని అట్ట చెప్పారు. ఎలక్షన్ కమిషన్ దాంట్లో మీరు జోక్యం చేసుకోమంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో జోక్యం చేసుకోమని కాదు. నేను ఎలక్షన్లో పోటీ చేశాను సాయి గారు, నేను పోటీ చేశాను, మా పార్టీ అభ్యర్థులు పోటీ చేశాం. పోటీ చేసిన చోట ఒక ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టాలి, ఎంపీ ఎంత ఖర్చు పెట్టాలని రాసింది. ఏ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఓటర్లకు డబ్బులు పంచకూడదు, అవునా? అవును. అలా ఓటర్లకు డబ్బులు పంచకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? రిటర్నింగ్ ఆఫీసర్ది, ఫ్లయింగ్ స్క్వాడ్. అవును. వీళ్ళందరూ ఏం చేశారు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత అద్భుతంగా జరిగింది ఎలక్షన్, ఎవరి దగ్గర డబ్బులు పంచలేదని అఫిడవిట్లు ఫైల్ చేశారు. కరెక్ట్. అఫిడవిట్లు ఫైల్ చేయాలిగా ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్లు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని. ఓకేనా? ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ ఏం చేసింది? 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్లో డబ్బులు పంచారని రాసింది. ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఫైనల్ ఛార్జ్ షీట్ కరెక్టా? ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్గా జరిగిందని చేసిన ప్రకటన కరెక్టా? ఏదో బాగుంది. రేపు వాళ్ళు కూడా కోర్టులో ఇది ఇచ్చాము, ఈ నిందితులు ఇదిగో ఇట్లాగ ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఇట్లా ఇచ్చారు, మరి మేము డబ్బులు పంచామని ఎట్లా చెప్తారు, ఇది తప్పు కదా, కేసు కొట్టేయండి అని అడగచ్చాము వాళ్ళు క్వాష్ పిటిషన్లో. ఇప్పుడు రేపొద్దున నేను రేపు అడగబోయేది ఇదే. మేము ఒక రాజకీయ పార్టీగా నిజాయితీగా మేము కోర్టులో మేము ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్తే ఈ విధంగా రాజకీయ పార్టీలు డబ్బులు పెట్టి 3,500 కోట్ల రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి ఓట్లు కొంటే వాళ్ళ వల్ల మా అభ్యర్థులు ఓడిపోయారని అంటాను నేను. మంచి పాయింట్. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిన కారణంగానే మేము డబ్బులు పెట్టలేదు కాబట్టి మేము ఓడిపోయామండి. ఇప్పుడు దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఎలక్షన్ కమిషన్ డబ్బులు అక్రమాలు జరిగినాయని సిట్టు నివేదికను అంగీకరిస్తుందా? లేదు అంటే అసలు ఎలక్షన్లో అక్రమాలు జరగలేదని పోలీసులు అంగీకరిస్తారా? ఈ రెండింటిలో ఏ కరెక్టో చెప్పండి. హైకోర్టును అడుగుతాం. ఇప్పుడు నేను అగ్రీడ్ పార్టీ అండి, నేను ఒక రాజకీయ పార్టీని, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టారని సిట్టు రాసింది, వీళ్ళ వల్ల మేము ఓడిపోయాము, ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయమని అడగటంలో తప్పే ఉంది? చెప్పేలేదు. కాకపోతే ఏదో సర్టన్ పీరియడ్ అంటారు కదా, ఎలక్షన్ అయ్యాక 3 నెలల్లోనూ 45 రోజుల్లోనూ వెయ్యాలనేది. నాకు ఈ రోజు సిట్ రిపోర్ట్ నాకు ఈ రోజు వచ్చింది కదా, ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ఈ రోజు వచ్చింది కాబట్టి నాకు ఇప్పుడే తెలిసింది ఈ విషయం. ఇప్పుడు నేను నా ఊహాజనితమైన ఆరోపణలో నేను కేసు వేస్తే తప్పు, కానీ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పిన తర్వాత దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయకపోతే రేపొద్దున హైకోర్టు ఖచ్చితంగా నా హక్కుని రక్షించాలి కదా, ప్రాథమిక హక్కుని. లేకపోతే సుప్రీంకోర్టు వెళ్తారా? సుప్రీంకోర్టుకి వెళ్తాను ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. రెండు రాజ్యాంగబద్ధమైన ఇన్స్టిట్యూషన్స్ సాయి గారు, ఒకటి ఎలక్షన్ కమిషన్, 2 సిట్టు. ఈ 2 రాజ్యాంగబద్ధమైన ఇన్స్టిట్యూషన్. ఇంకోటి కూడా చెప్తా, సిట్ ఏమైనా ప్రాథమికంగా రిమాండ్ రిపోర్ట్లో రాస్తేనో లేకపోతే ఎఫ్ఐఆర్ కాపీలో పెడితేనో నేను వెళ్ళటానికి అవకాశం లేదు. కానీ ఛార్జ్ షీట్లో పెట్టింది. ఛార్జ్ షీట్లో పెట్టిన తర్వాత దే కాంట్ ఈవెన్ రీకాల్ ది స్టేట్మెంట్. కరెక్ట్. ఒక్కసారి ఈ రీకాల్ చేశారు అంటే మొత్తం కేసు మొత్తం పోతాడు. సో ఇంకొకటి కూడా చెప్పి ముగిస్తాను సాయి గారు ఈ విషయం. ఒకటి, ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత వేగ్గా రాశారు అంటేనంటే మీకు చూడండి, ఫ్రమ్ ది 131వ పేజీ 119వ పేరా, ఫ్రమ్ ది ఇన్వెస్టిగేషన్ డన్ సో ఫార్ ఇట్ ఈస్ రివీల్డ్ దట్ డ్యూరింగ్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2019 a meeting of the owners distilleries were held at the so and so hotel at Hyderabad, where in the owners of the distilleries were told to cooperate with the state scale liquor by raising the planned index and the issued manual OFS for selection of supplies in the state of Andhra Pradesh. During the meeting, the owners were intimated that they do not agree to their proposal and no orders will be issued for them. Such information for kickbacks by threatening them with no issuance of OFS and thereby received kickbacks amounts to extortion. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, అండర్ ది థ్రెట్ ఆఫ్ లాస్ ఆఫ్ బిజినెస్ ఎవరు డిస్టిలరీస్ ఓనర్స్ అంట, వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు బిజినెస్ పోతుందేమో, మాకు భయము, మమ్మల్ని మాకు ప్రాణభయమోనో లేకపోతే మాకు ఓఎఫ్ఎస్లు అంటే మాకు ఆర్డర్స్ రావేమోనని అంట. సెవరల్ డిస్టిలరీస్ అగ్రీడ్ టు పే కిక్ బ్యాక్స్. ఎవరైతే డిస్టిలరీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ డబ్బులు ఇవ్వడానికి అంగీకరించారంట. ఎంత పర్సెంటేజ్ అంటే అట్ ది రేట్ ఆఫ్ 12% ఇనిషియల్గా. సూన్ ది పర్సెంటేజ్ ఆఫ్ కిక్ బ్యాక్స్ వాజ్ ఇంక్రీడ్ 20%. అంటే 12% నుంచి 20%
వాళ్ళు ఇప్పుడు 1,00,000 రూపాయలు వాళ్ళకి బిజినెస్ వచ్చింది అనుకోండి, 12 నుంచి 20 అంటే 12,000 నుంచి 20,000 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారు. సో ఒక్కొక్కడు ₹1,00,00,000 వస్తేనేమో 12 నుంచి 20 లక్షలు ఇచ్చాడు. 10 కోట్లు వస్తేనేమో 1,00,00,000 నుంచి 22 కోట్ల వరకు ఇచ్చి ఉంటాడు. ఇది అకార్డింగ్ టు దెమ్ ఇవ్వడానికి అంగీకరించారంట. ది కలెక్టెడ్ అమౌంట్స్ అంటే ఎవరైతే కిక్ బ్యాక్ అంటే ఒక సంచిలో డబ్బులు సాయి కిక్ బ్యాక్ అంటే ఒక సంచిలో డబ్బులు. ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాంచువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏమన్. ఈ ఈ ఈ కిక్ బ్యాక్స్ అంట ఈ డిస్టిలరీ ఓనర్స్ అంట కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చారంట. ఇది ఒక ట్రాన్సాక్షన్ కాదు. ఇప్పుడు ఈ నెలలో మీకు ఒక వస్తుందండి, ఒక ఓఎఫ్ఎస్ వస్తుంది, మీరు ఒక 15 కోట్లు ఇచ్చారనుకోండి, నెక్స్ట్ మంత్ 15 కోట్లు వస్తుంది. ఇట్లా ఎంతమంది డిస్టిలరీ ఓనర్స్ ఉన్నారు? కొన్ని 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఓవరాల్గా ర్యాండమ్గా అంటే ఒక ఇన్సిడెంట్ అయితే మాత్రం ఒక ఇన్సిడెంట్లో రాజశేఖర రెడ్డికి ఇచ్చారు, ఆ రాజశేఖర రెడ్డి సాయి రెడ్డికి ఇచ్చాడు, సాయి రెడ్డి మిథున్ రెడ్డికి ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. ఇది ఒక 5 సంవత్సరాలు జరిగిన ట్రాన్సాక్షన్. ఇదంతా ట్రాన్సాక్షన్ సమాప్తి చేసి ఒక ఇన్సిడెంట్లో చెప్పారు వీళ్ళు ఏమని, ఇనీషియల్లీ ఈ కలెక్టెడ్ అమౌంట్ ఇవాంచువల్లీ హ్యాండెడ్ అవుట్ టు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1 కిక్ బ్యాక్స్. రాజశేఖర రెడ్డి వుడ్ దెన్ పాస్ ది మనీ టు విజయసాయి రెడ్డి A5, మిథున్ రెడ్డి A4. ఫస్ట్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దెన్ ది అమౌంట్ వాజ్ పాస్ టు విజయసాయి రెడ్డి అండ్ దెన్ మిథున్ రెడ్డి అండ్ బాలాజీ గోవిందప్ప A33. దెన్ ది బాలాజీ గోవిందప్ప హూ వుడ్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు? వాట్ ఇస్ ద మేనర్ ఆఫ్ ట్రాన్స్ఫర్? అంటే ఈ కిక్ బ్యాక్స్ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి అందించారా? కిక్ బ్యాక్స్ రోజు తీసుకెళ్ళి అండ్ ఇంకోటి ఆన్ అన్ యావరేజ్ 50 to 60 crores వర్ కలెక్టెడ్ ఎవ్రీ మంత్. 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎవ్రీ మంత్ కలెక్ట్ చేసి ఈ నలుగురు కిక్ బ్యాక్స్ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారంట. అరే ఒక ముఖ్యమంత్రి మీద మీరు ఎలిగేషన్ చేస్తూ ఆయన పేరుని ఛార్జ్ షీట్లో పెట్టారు అంటే ఒక 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 ఆధారంతో ఒక బిలీవబుల్ వెర్షన్ తోటి మీరు ఛార్జ్ షీట్లో ఒక్క పదం ఒక ఆధారం కూడా చూపించరా? ఒక ముఖ్యమంత్రి మీద ఒక మాజీ ముఖ్యమంత్రి మీద మీరు ఎలిగేషన్ చేస్తున్నప్పుడు ఇదేం సార్? టీ స్టాల్ దగ్గర జగన్మోహన్ రెడ్డి నుంచొని ఉంటే ఆడెవడో వచ్చి ఒక కిక్ బ్యాగ్ తీసుకుని సినిమాలో చూపిస్తుంటారు కదా. పాప ఈ సిట్ అధికారులకు సినిమాలు బాగా అలవాటు అయినట్టుంది. ఆడెవడో వచ్చి వెళ్తా ఉంటే పర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు కదా, లేకపోతే ఒక బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా. ఈ చిన్న బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, ఆడ ఆ బ్యాగ్ లోపల పెట్టుకొని మెదకుండా ఏం తెలియనట్టు వెళ్ళిపోతారు కదా. పిక్ పాకెట్లు ఉంటారు చూసారా? పిక్ పాకెట్లు సినిమా చూసి ఛార్జ్ షీట్ రాశారు మన వాళ్ళు. ఎట్లా సార్? ఆయన దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దగ్గరికి, మిథున్ రెడ్డి దగ్గరికి, బాలాజీ గోవిందప్ప దగ్గర జగన్మోహన్ రెడ్డికి ఈ 5 సంవత్సరాలు ఈ మనీ నెలకి 50-60 కోట్లు అంటే ఎన్ని బ్యాగులు పడతాయో తెలుసా సార్ మీకు? 1 కోటి రూపాయలు ఒక కిక్ బ్యాగ్లో పట్టదు. 50 కిక్ బ్యాగులు ఎవ్రీ మంత్ మోసుకొని వెళ్ళాలి. 50 కిక్ బ్యాగులు ఎవ్రీ మంత్ మోసుకొని ఎప్పుడు వెళ్ళారు? ఏ సందర్భంలో వెళ్ళారు? క్యాష్ ఫ్లో రూపంలో అకౌంట్ రూపంలో ఇచ్చారా? లేకపోతే ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగినాయా? ఈ 50-60 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇవన్నీ తీసుకెళ్ళి ఎలక్షన్లో ఖర్చు పెట్టారు సార్. డబ్బులు లేవు, నో మనీ. మరి ఈ కిక్ బ్యాక్స్ రూపంలో తీసుకెళ్ళినటువంటి మనీతోటి బంగారం కొన్నారు, తర్వాత బులియన్ మార్కెట్లో పెట్టినారు, లేకపోతే ఇంకోటి కొన్నారని రాశారు కదా. మరి అదేది? ఆ బంగారం ఏది? ఎక్కడ కొన్నాడు బంగారం? 400 కిలోలు ఇట్లా ఎక్కడుంది బంగారం? 400 కిలోలు ఎక్కడుంది సార్? ఒక కేజీ అయినా రికవరీ చేశారా? ముఖ్యమంత్రి గారి భార్య దగ్గర ₹1,00,00,000 పెట్టుబడులు అయ్యో పెట్టిన వాటిని వాళ్ళ వ్యాపారంలో ఉన్న వాటిని సీజ్ చేసినట్టున్నారు సార్. నాకు సాయి గారు మీ అకౌంట్లో నుంచి నాకు ఒక 10,000 వచ్చినాయి సార్, ఓకేనా? మీరు అదే అకౌంట్లో నుంచి మీ బిజినెస్ ట్రాన్సాక్షన్లో మీ యూట్యూబ్లోనూ ఇంకో చోట డబ్బులు వచ్చిన దానికి ఇంకొకరికి ₹1,00,000 ఒక 50 లక్షలు 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు సార్ మీరు. నేను ఒక కేసులో నిందితుడు సార్. ఇప్పుడు నాకు ఒక 10,000 మీరు పంపించారు కాబట్టి మీరు ఎవరికి పంపించిన డబ్బులంతా కూడా సీజ్ చేసేసుకోవచ్చా సార్? వాళ్ళు లిక్కర్ బిజినెస్లు చేసేటువంటి డిస్టిలరీ ఓనర్స్, వాళ్ళకి లక్షల బిజినెస్లు, కోట్ల రూపాయల బిజినెస్ ఉంటుంది. వాళ్ళు మియర్లీ బికాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు డిస్టిలరీ ఓనర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ అకౌంట్లన్నీ సీజ్ చేసేసి అదే అకౌంట్ రికవరీలో చూపించవచ్చా? ఎట్లా చూపించాలి? ఏం చూపించాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏందో మీరు చూపించాలి. ఎంత లాస్ అయిందో ఇన్కమ్ చూపించాలి. 2014 నుంచి 19 వరకు జరిగిన సేల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి అమౌంట్ కంటే 19 నుంచి 24లో అమ్మకాల ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగలా. కానీ ఎక్కడ అన్యాయం జరిగింది?
డిస్టిలరీ ఓనర్స్ దగ్గర నుంచి డబ్బులు వీళ్ళు బెదిరించి తీసుకుంటే, ఆ బెదిరించి తీసుకున్న వాళ్ళ లంచం ఇచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈయన్ని అరెస్ట్ చేయాలి. లంచం తీసుకున్న డబ్బులు ఏం చేశారో చెప్పాలి, లంచం తీసుకున్న డబ్బులు ఎక్కడుందో చెప్పాలి. మీరు ఏసీబీ ట్రాప్ చూసారు ఎప్పుడైనా? ఏసీబీ ట్రాప్లో ఒక 2,000 రూపాయలు నేను మీకు లంచం ఇచ్చా. ఆ 2,000 రూపాయలు లంచం పట్టుకోవడానికి ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయో తెలుసా? మెథలిన్ టెస్ట్ ఉంటుంది, కెమికల్ టెస్ట్ ఉంటుంది. ఆ డబ్బులు పట్టుకున్న తర్వాత అది ఎల్లో కలర్లో రోజ్ కలర్లో మారాలి. రోజ్ కలర్లో మారి ఆ డబ్బులు అవే అని తెలియాలి. వాళ్ళు నోట్లు మెన్షన్ చేసుకుంటారు. ఏసీబీ వాళ్ళు ఎంతమంది అధికారులు వాళ్ళకి ఏ సీరియల్ నెంబర్ నోట్లు ఇచ్చారో మెన్షన్ చేసుకుంటారు. దాని మీద ఒక పౌడర్ ఉంటుంది, ఆ అమౌంట్ రికవరీ జరుగుతుంది. ఆ రికవరీకి ఒక పెద్ద పంచనామా ఉంటుంది. ఎవరెవరు ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ మా సమక్షంలో డబ్బులు రికవరీ, ఇంత ప్రొసీజర్ ఉంటే కానీ అది రేపొద్దున కన్విక్షన్గా కన్వర్ట్ అవ్వదు. మీకేమో రూపాయి ఆధారం లేదు, 10 పైసలు రికవరీ లేదు, అంత గాల్లో సేఫ్ హౌస్లు అంట. నాకు అర్థం కాదు. ఈ తెలుగుదేశం మీడియాలో యూట్యూబర్లు కూడా మాట్లాడుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిందితుడు. నిందితుడే, ఆయన నిందితుడు ఎట్లా నిరూపించండి మీరు అంటున్నా. నేను నిరూపించకపోతే ఎలా? నిరూపించకపోతే రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు ఎలా తెలుస్తాయి? మాలాంటి వాళ్ళం గత 5 సంవత్సరాల్లో లిక్కర్ మీద అవినీతి జరిగిందని 5 సంవత్సరాలు విస్తృతంగా పోరాటం చేసాం. మాకు లక్కీగా ఓకే అమ్మయ్య దేవుడి దయ వల్ల ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరుగుతుందని సంతోషపడే లోపే మా ఆశల మీద నీళ్లు చల్లుతిరి. పోనీ జగన్మోహన్ రెడ్డి అయినా వచ్చైనా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసు ఏమైనా నిలబడుతుంటే అది మీరు విత్డ్రా చేసుకుంటుంది. నువ్వేమో జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీ మీద, మీ ఇద్దరేమో రాష్ట్ర ప్రజల డబ్బును కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో మల్లెపూలతోటి కొట్టుకుంటారు. తమలపాకులు యుద్ధం అంటారు, గుర్తుంది తెలుసా మీకు? తమలపాకులతోటి యుద్ధం, వీళ్ళిద్దరు తమలపాకులతోటి యుద్ధం చేసుకుంటున్నారు. అది మా బాధ. రైట్. ఫైనల్గా ఒకటి చూద్దాం ఎలా 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 వీళ్ళు యుద్ధం వెళ్ళొద్దో చూస్తాం ఖచ్చితంగా. రేపు మేము కూడా మాకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మాకంత లేకపోయినా దేవుడి ఇచ్చిన తెలివితేటలు ఉన్నాయి కదా సార్. ఖచ్చితంగా రాజ్యాంగంలో మా పాత్ర ఎంతవరకు ఉందో మేము కూడా పోషించడానికి ప్రయత్నం చేస్తాం. ఓటరా మంచి పాయింట్. ఒక్క విషయం ఫైనల్గా చెప్పండి. ఈవేళ సూపర్ 6 పథకాలు ప్రకటించారు. అందులో మొన్న తల్లికి వందనం వేసేసాం, రేపు త్వరలో అన్నదాత సుఖీభావ వేస్తున్నాం. ఇక మహిళలకి 1,500 వేయడం అనేటటువంటిది ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలన్నది అచ్చెన్నాయుడు ఇందాక మీరే రైట్ చేశారు. పబ్లిక్కి సంబంధించి అంటే ఇక్కడ 2 కోణాలు. మీరు ఒక ఇంటలెక్చువల్గా చెప్పండి. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి ఇచ్చినా కూడా జగన్ని ఓడగొట్టారు. అట్ ద సేమ్ టైం ఇవ్వకూడదు, ప్రజలు సోమరిపోతులు అయిపోతారు ఈ పేదల పథకాలు అన్నటువంటిది వాదన ఆనాడు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇవ్వకూడదు అనుకుంటున్నారా, లేకపోతే అన్నీ ఒకేసారి ఇచ్చేస్తే పాడైపోతారని దశల వారీగా ఇవ్వాలనుకుంటున్నారా? అసలు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని తెలుగుదేశం అనుకుందా, ఇద్దామని అనుకుని ఇవ్వలేకపోతుందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సంక్షేమ పథకాలు ఇవ్వాలా, ఇస్తే కరెక్టా కాదా, ప్రజలు ఎలా సోమరిపోతులు అవుతారా, లేకపోతే ఇవ్వటం మంచిదా కాదా అనేది అసలు దాని మీద నేను విశ్లేషించాను. ఎంతవరకు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వగలిగితే రాష్ట్ర ప్రభుత్వం అంతే ఇవ్వాలి. దట్ ఈస్ మై స్టాండ్. అబ్సల్యూట్. సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల ప్రజలు పాడైపోతున్నారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 15,000 రూపాయల వల్ల సంవత్సరం అంతా బతికేస్తున్నారా ఒక ఫ్యామిలీ? లేకపోతే ఆయన ఇచ్చే 20,000 రూపాయలతోటి, 19,000 రూపాయలతోటి ఒక రైతుకి సంవత్సరం అంతా నడిచిపోతుందా? ఒక రైతు ఒక రోజు ఒక పండగ చేసుకుంటే పిల్లలందరికీ బట్టలు తీసుకుంటే 30,000-40,000 రూపాయలు అవుతాయి ఒక మోతుపరి రైతు. లేకపోతే ఒక రోజు ఒక చిన్న బయటకు వెళ్ళి వస్తే 5,000 రూపాయలు, 10,000 రూపాయలు అవుతాయి. ఒక సినిమాకి వెళ్తే 4,000 రూపాయలు అవుతాయి ఒక ఫ్యామిలీ. ఈ రోజుల్లో అలా ఉంది పరిస్థితి, బయట చూసిన పరిస్థితి. సో రైతులకు కానీ, సామాన్యులకు కానీ, లేకపోతే వీళ్ళకి ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వాలి. ఎడ్యుకేషన్లో ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వాలి, మెడికల్లో ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వాలి. సో మిగతా అంశాలు అంటారా, నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, రాజకీయ పార్టీలకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. అది మంచిదా కాదా అని చెప్పడానికి ఐఎమ్ నాట్ కాంపిటెంట్ పర్సన్. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే వాళ్ళు నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎక్స్టెన్సివ్గా పాదయాత్రలు చేసి వీళ్ళకున్న రాజకీయ అనుభవంతో కొన్ని మేనిఫెస్టోలో కొన్ని ఇస్తామని ప్రజలకు చెప్పారు. ఆ ప్రజలకు చెప్పిన వాటిని తూచా తప్పకుండా ఇవ్వాల్సిందే. అది మంచో చెడ్డ నాకు అనవసరం, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో నాకు అనవసరం.
సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు అన్నాడు, లేదు తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇస్తారని జగన్మోహన్ రెడ్డి అన్నాడు, సంపద సృష్టిస్తారని చంద్రబాబు నాయుడు అన్నాడు. మీ సావు మీరు చావండి, మీ బాధలు మీరు పడండి, మీరు కింద పడతారా మీద పడతారా, నిలువెత్తిన ఆ 10 అంతస్తుల నుంచి దూకుతారా, నాకు అనవసరం, మా పార్టీకి అనవసరం, రాష్ట్ర ప్రజలకు అనవసరం. మీరు డబ్బులు ఇస్తానన్నారు, పథకాలు అమలు పరుస్తానన్నారు, అది మంచిదా చెడ్డదో మాకు అనవసరం, మీరు పథకాలు ఇచ్చి తీరాల్సిందే. ఏ పథకం రాష్ట్ర ప్రజలకి ఇచ్చినా తక్కువే తక్కువే తక్కువే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజల అవసరాలు అన్నీ ఉన్నాయి, అంతమంది నిరుపేదలు ఉన్నారు. సో రాష్ట్ర ప్రజలకి ఇవ్వాల్సినటువంటి పథకాల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయినా అది ఖచ్చితంగా తప్పే. అది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలని చీటింగ్ చేసినట్టు అని భావిస్తారు. నెంబర్ 2, సూపర్ 6 పథకాల్లో ఏ పథకం అమలు చేశారండి నాకు చెప్పండి. మీరు ఇంతకుముందు మీరేదో అన్నారే, ఒక పథకం ఆ తల్లికి వందనం ఒకటి, ఇంకా దీపం 2 ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? అందరికి ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు మీరు చెప్పండి. ఇస్తామన్న సిలిండర్లు ఎన్ని, ఇచ్చిన సిలిండర్లు ఎన్ని? ఒక సిలిండర్ ఇచ్చారు, 3 ఇచ్చేసామని చెబుతున్నారు. అది కూడా సగం మందికి 90% 80% ప్రజలకు ఇవ్వాల. ర్యాండమ్గా 4 పికప్ చేసి ఇచ్చేసారు. ఉచిత మహిళ ఏది దీపం పథకం అబ్సల్యూట్లీ ఫెయిల్డ్. ఎవ్వరు ఏ కామన్ మా ఇంట్లో పని మనిషి, మా ఇంట్లో పని వాళ్ళు, లేకపోతే మా చుట్టుపక్కల ఎవరికి రాలేదండి. నాకు రాలేదు కాబట్టి మీకు రాలేదు అనమాకండి. ఈ విధంగా రాలేదు. నాకు సంబంధించిన వాళ్ళే కాదు, రాష్ట్రంలో మెజారిటీ 70% ప్రజలకు ఈ పథకం అమలుకి రాలేదు, వాళ్ళకి చేయలేదు. కేవలం తూతు మంత్రంగా ఈ పథకం అమలు పరిచారు. నాకు తెలిసి 1 సిలిండర్ ఇచ్చారు, మరి 2వ సిలిండర్ ఇచ్చారో లేదో ఐ హావ్ టు వచ్చేసింది ఇప్పుడు యాక్చువల్గా. ఐ హావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్ ఇఫ్ ఆల్ ఇచ్చినట్టయితే. నెంబర్ 2, ఇంకేం పథకం ఇచ్చారు? తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఇచ్చారు? తల్లికి వందనం ఇచ్చారు, లేకపోతే ఏదో దీపం సగం పథకం అమలు పెట్టారు. మిగతా 6 పథకాలు ఏమైనాయి? త్వరలో ఇచ్చేస్తున్నాం, బస్సు ఇచ్చేస్తున్నాం. ఇంకేంది సార్, 13 నెలలు అయిపోయింది. 13 నెలలు అయిపోయింది, ఇంకా త్వరలో ఏంటి? ఇదిగో వస్తున్నారు మొదలు పెట్టండి అన్నట్టు. సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి సూపర్ 6లో నిరుద్యోగ భృతి అన్నారు. ఏమైంది నిరుద్యోగ భృతి? నేను చదువుతాను, మీకు చదవమంటే చదువుతాను. నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది చెప్పండి. జాబ్ క్యాలెండర్లు ఏమైంది చెప్పండి. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేదాకా డబ్బులు ఇస్తా ఉన్నారు, ఏమైంది చెప్పండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమైందో చెప్పండి. నెలకు 1500 రూపాయలు మహిళలకు ఇస్తానన్న డబ్బులు ఏమైనాయో చెప్పనండి. ఇవన్నీ సూపర్ 6 పథకాలు ఏవి? ప్రతి మహిళకి చూడండి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. దిస్ ఫస్ట్ హామీ సార్. యువతకి 20 లక్షల ఉద్యోగాలు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. 2 సంకనాకిపోయింది. 20 లక్షల ఉద్యోగాలు కాదు, 2,000 ఉద్యోగాలు కూడా లేవు. డిఎస్సి ఇంకా కంప్లీట్ కాల. 20 లక్షల ఉద్యోగాలు పక్కన పెట్టండి, నెలకు 3,000 రూపాయలు వృత్తి, అది కూడా పక్కకి వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు. 15,000 రూపాయలు 13,000 రూపాయలు వేశారు, 2,000 రూపాయలు బొక్క పెట్టారు. 30 లక్షల మంది తల్లిదండ్రులు పక్కన పెట్టారు. ఆ పథకం కూడా వేస్ట్. ప్రతి ఏటా రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహకారం. 20,000 రూపాయలు ఆర్థిక సహాయం 2024 జూన్లో ఇవ్వాల్సిన ఆర్థిక సహకారం 2025 జూన్ దాటినా ఇవ్వలేదు. మరి లాస్ట్ ఇయర్ అమౌంట్ ఈ 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు రైతులకి? మళ్ళీ 2025 జూన్ ఎప్పుడు ఇస్తారు? 2 సంవత్సరాలు డబ్బులు ఇవ్వాలి రైతులు. అండ్ 2 సంవత్సరాల డబ్బులు 2024లో తల్లికి వందనం కూడా 2 సంవత్సరాలు ఇవ్వాలి, బట్ 1 సంవత్సరందే ఇచ్చారు. నీ టెన్యూర్ స్టార్ట్ 2024 జూన్ 11. ఆ రోజు నుంచి నీ మేనిఫెస్టో అమల్లోకి వచ్చింది. ఇమ్మీడియట్గా లాస్ట్ ఇయర్ డబ్బులు రిలీజ్ చేయాల్సిందే. బట్ 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు. రైతుకి కూడా ఇంకో సంవత్సరం ఎగ్గొట్టేస్తున్నారు. నెంబర్ 3, ఇంటింటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, 1 సిలిండర్ ఇచ్చారు, అది కూడా పోయింది సంకనాకి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంతవరకు అతిగతి లేదు. సూపర్ 6-2లో షణ్ముఖ వ్యూహం అంటే బంధ వ్యూహం. ఇంటింటికి రక్షిత మంచినీరు తాగునీరు, ఒక్క ఇంటికి ఇలా మచ్చిస్తారు. పూర్ టు రిచ్ అంట, పేదల సంపన్నులు చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్లో పథకాలంట. ఏం పథకాలు నాకు అర్థం కాల. ఈ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని నీ వీరమల్లో బోరమల్లో సినిమా చాలా బాగా ఆడిందని ఆలింగనం చేసుకోవడం తప్ప ఏం కనపడలే. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్స్ ఎక్కలు చేపట్టి తద్వారా ప్రజల నేపథ్యం స్థాయిని పెంచుతాం. ఎక్కడ పెంచారు? నారా లోకేష్ నైపుణ్యం పెరిగింది, పవన్ కళ్యాణ్ నైపుణ్యం పెరిగింది, చంద్రబాబు నాయుడు అబద్ధాల నైపుణ్యం పెరిగింది తప్ప మిగతాది ఏమీ బాగల. సౌభాగ్య పథకం అంటే మరి ఇదేంటి పథకం నాకు అర్థం కాల. చిన్న మధ్య తరహా పరిశ్రమలు అంకుర సంస్థల ప్రాజెక్టులు వ్యయంతో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ. ₹1 సబ్సిడీ కాదు కదా, ఒక్క ప్రాజెక్టుకి ₹1 ఇలా. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిని పెంచడానికి పటిష్టమైన చర్యలు, ఇది ఒక గాలిలో మాట. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి.
ఇది సూపర్ 6లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. ఇంకా 143 హామీలు ఉన్నాయి సార్, దాని జోలు వెళ్ళొద్దులే. ఇప్పటికే నాకు అలుపు వచ్చేసింది ఈ చదివేటప్పటికి. వీళ్ళు చేసేటప్పటికి ఇంకేం వస్తుందో నాకు తెలియదు. ఇది రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఏం చెప్పాలి? ప్రజలు ఎటు వెళ్ళాలి? అంటే ప్రజలు వద్దనుకున్నారా అని ఇక్కడ సమస్య. నేను ఇందాక అడిగింది అదే. ఆయనకి ఇవన్నీ ఫస్ట్ ఏడాదే పూర్తి చేసినా కూడా ఓడగొట్టారు కాబట్టి ఆ ఇంటలెక్చువల్ థింకింగ్ అంటే తటస్థులు విద్యావంతులు ఈ పేదలు సోమరిపోతులు అయిపోతున్నారని వద్దంటున్నారు కాబట్టి ఆపుతున్నారా? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టే ఆ 40% ఓటింగ్ వచ్చిందండి. లేకపోతే ఆ మహానుభావుడు చేసిన పరిపాలనకి 4% ఓట్లు కూడా రాకూడదు. 4% ఆయన చేసిన పరిపాలనకి 4% ఓట్లు రాకూడదు. 40% ఓట్లు రావడానికి కారణం ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే. ఆ ప్రజలు, ఇంకా పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందారు కాబట్టి ఆయన ఓడిపోయింది సంక్షేమ పథకాలు ఇచ్చో ప్రజల సంక్షేమ పథకాలు వద్దు అని యాభగింపుతోటి కాదు. 10 రూపాయలు పెట్టేవాడిని ఎవరు ఎప్పుడైనా దగ్గర చేర్చుకుంటారు ప్రజలు, అందులో డౌటే లేదు. రాజశేఖర్ రెడ్డిని దగ్గర చేర్చుకోవడానికి కారణం అదే, జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేర్చుకోవడానికి కారణం అదే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటి? అమరావతి రాజధాని మార్చడానికి ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వల్ల ఓడిపోయినాడు. ప్రతి పిచ్చి మాలిన పనిని కదిలిచ్చి ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని ఏదో ఏంటది ఏడేడ్ నుంచి అన్ఎయిడెడ్ చేస్తాడు, అన్ఎయిడెడ్ నుంచి ఎయిడెడ్ చేస్తాడు, దాన్ని కదిలిస్తాడు. అమరావతి కర్నూలులో పెడతాడు, ఇది తీసుకెళ్తాడు అక్కడ పెడతాడు, రాజధాని తీసుకెళ్తాడు అక్కడ పెడతాడు, విశాఖపట్నంలో హెచ్ఎస్బీసీ అంతని తడగొడతాడు, ఆడిని కూడా కొడతాడు, ఈయన కూడా కొడతాడు. ఉద్యోగాల విషయంలో 3 లక్షల ఉద్యోగాలు ఒక్కసారి చేస్తాడు. వాళ్ళకి సర్వీస్ కండిషన్స్ ఉండవు. వాలంటీర్ అనే ఒక సిస్టమ్ పెడతాడు. ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి పిచ్చి పనులు చేసి ఆ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డిని కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యేలని మినిస్టర్లని మంత్రులని హోమ్ మినిస్టర్ని ఉప ముఖ్యమంత్రులను కూడా మీరు లోపలికి రానివ్వద్దని చెప్పి అందరిని బయట కూర్చోబెట్టి ఏకఛత్రాధిపత్యంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఓడిపోయాడు. దానికని ఒక సంక్షేమ పథకాలకు సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కర్నూలు సాగుకి ఎన్ని కారణాలు? అన్ని కారణాలు ఉన్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సంక్షేమ పథకాలకి కారణాలు కాదు. బహుశా పార్టీ వాళ్ళు నాతో విభేదించవచ్చు. ఈ పద్ధతుల్లో కొనసాగితే 2029లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి సమాచారం అందించినందుకు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే అమరావతి సింగపూర్ని అమరావతిగా మారుస్తారా, అమరావతిని సింగపూర్గా మారుస్తారా అన్నట్టు రాబోయే రోజుల్లో తేలుతుంది.